నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఏది ఈ యొక్క ప్రియా చౌదరి అంటే అబద్ధాలు వడ్డిస్తుంది వడ్డీ అంటే పొద్దుగా లేస్తే వీళ్ళు నా కొడుకులు బీజేపీ ఆర్ఎస్ఎస్ నా కొడుకులు ఒక్క ప్రజా సమస్యతోటి సంబంధం లేదు. కేవలం అబద్ధాలతోటి వీళ్ళ దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి నార్త్ ఇండియాలో చెత్త నింపి ఇప్పుడు సౌత్ ఇండియాలో పడ్డారు. సో ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిర్రు ఈ దరిద్రులు వచ్చి, ఇప్పుడు తెలంగాణ మీద పడ్డారు. ఓకే, సో చూపెట్టండి. ఇప్పుడు ఒక అక్యుజేషన్ వేసేటప్పుడు ఎంతో మంది ఈ యొక్క చిరు వ్యాపారస్తులు అనేక మంది ఏమంటారు ఇడ్లీ బండి నుంచి మొదలు పెడితే, బజ్జీల బండి నుంచి మొదలు పెడితే, అనేక జ్యూస్ల బండి నుంచి మొదలు పెడితే, నిమ్మరసం నుంచి అనేక రకాల వ్యాపారస్తులు అన్ని మతాల వారు ఉన్నారు. ఓకే, వీళ్ళందరినీ ఏం చేద్దామంటే ప్రియా చౌదరి, మరి నేను ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ చేద్దాం, అర్థమైందా? కాదు లంచముండా ఎవడు ఉంచిండు అది మీకు నేను చెప్పిన ఆ కాంటాక్ట్స్ అర్థం కావాలంటే మీకు ఆ వీడియో చూపెట్టినాక నేను మాట్లాడతా. అంటే అబద్ధాలు ఇప్పుడు అది జర్నల్ తేజస్వి సీఎం రేవంత్ రెడ్డి గారికి నీకు దిస్ ఇస్ నాట్ ఫేర్. రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఒక లీడర్, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నది, ఎంత ఫెరోషియస్ గా ఒక న్యాయం కోసం, ధర్మం కోసం, పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నది. రాజుల దగ్గర ఉండేటువంటి రాజులకు ఇచ్చే పెన్షన్ భరణం ఒక్క నిమిషంలో ఇట్లా రద్దు చేసే నిర్ణయం తీసుకున్నది. భూములు వంచి అందరికి ధనవంతుల దగ్గర ఉన్న ఈ భూస్వాముల దగ్గర భూమి అంతా తీసుకొని పేదలకు వంచి పెట్టింది. అట్లా అంత పెద్ద నిర్ణయాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కోట్లు పడుతున్నాయి. రేవంత్ రెడ్డి అనేటోడు టీడీపీలో ఉండి ఇవాళ వచ్చి నేను కాంగ్రెస్ కి నేను బీకినా అంటే ఎవడు నమ్మడు. ఇవాళ ఓట్లు పడుతున్నాయి అంటే ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్ల మీద పడుతున్నాయి, ఆ రాహుల్ గాంధీ ముఖం చూసి పడుతున్నాయి, ఆ ప్రియాంక గాంధీ ముఖం చూసి పడుతున్నాయి. రేవంత్ రెడ్డి అంత పోటుగాడైతే నీ టీడీపీని గెలిపించుకో తెలంగాణలో. నీ బీజేపీ కంటే బీజేపీని లేపు చూద్దాం. కాంగ్రెస్ అన్ని ఉండి ఆ కేసీఆర్ లంచ కొడుకు 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళని గుంజుకున్నా కాంగ్రెస్ కి ఫస్ట్ టైం అన్ని ఓట్లు పడ్డాయి, సెకండ్ టైం అని ఓట్లు పడ్డాయి. అర్థమైందా? 35 నుంచి 40% ఓట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీకింది ఏం లేదు, గతి లేక అతి లేక ఇక వచ్చిండు. అరే వస్తే వచ్చినవరా అయ్యా, నీకు ఒక నోరు ఉంది, నీతోటి ఒక 5% వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సరే ఏది ఏమైనా ఇవాళ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, పేద సామాన్యుల బతుకు ఎన్ని మార్చాలి. హరీష్ రావు లుచ్చలంజకుడికి ఏది రాజీవ్ రహదారి మీద 2 బ్రాహ్మణ కపుల్స్ ని హత్య చేసిండు, వాడు భూములు కబ్జా పెడుతుంటే ఆ బ్రాహ్మణ కపుల్ కేసులు వేస్తే ఇప్పటివరకు కేసు విచారణ ఎందుకు రాదు? రేవంత్ రెడ్డి ఎందుకు రాదు? న్యాయవాదులారా, అన్ని ఆధారాలు ఉన్నాయి, నడి రోడ్డు మీద హత్య చేసినవి ఉన్నాయి, ఎందుకు రాదు? మొన్న భూపాలపల్లిలో ఒక ఆయన భూమి కబ్జా పెడుతున్న కేసులు వేస్తే ఆయన హత్య చేసారు, ఎందుకు రాదు కేసులు విచారణకి? భూములు సంపద, సామాన్యుడు భూమి కొనుక్కునే స్థాయి లేదు, సామాన్యుడు ఎన్నికల పోటీ చేసే స్థాయి లేదు, సామాన్యుడు బంగారం కొనుక్కునే స్థాయి లేదు. ఎందుకురా? ఏం చేసుకుంటారా అని అమ్మ? మీ భూస్వాములు రాజుల కాలంలో మీరే ఏడిసిర్రు. ఇవన్నీ వద్దనే వాడు నక్సలైట్ అయ్యి మావోయిస్ట్ అయ్యి వాడు కొట్లాడుతుంటే వాడు సమన్యాయం కోసం ఈ యొక్క ప్రజాస్వామిక పద్ధతిలో మాకు వచ్చేటట్లేదు, అన్ని వ్యవస్థలు నీచేలో పెట్టుకున్నావు, పోలీసు వాడు నీచేలో పెట్టుకున్నాడు, అన్ని నీచేలో పెట్టుకుని మాకు ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు అని దున్నేవాడిదే భూమి కావాలి, ఎవడైనా పోటీ చేసే శక్తి ఉండాలని వాడు ఆయుధం పట్టుకొని పోరాడితే వాడిని పిట్టల లెక్క కాల్చి వాడిని లొంగిపో అంటావు. వాడు పెట్టిన సమస్యలకి పరిష్కారం చూపెడితే నువ్వు లొంగిపోయిన దానికి అర్థం ఉంటుంది. అట్లా ఈ దొంగ నా కొడుకులని ఇట్లనే చేస్తే ప్రజలు ఇంకా తిరగబడతారు. మీరు ఇట్లనే మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న సంపద అంతా మీ 5% దగ్గర, మనువాదుల దగ్గర, మీ సోకాల్డ్ అగ్రకులాలని పిలుస్తున్న దగ్గర పెట్టుకొని మిగతా 99% మందిని పేదవాళ్ళుగా ఉంచి మీ ఏది బహిరంగ సభలకు లేకపోతే చిల్లర ఇస్తాము, లేకపోతే ఆ పూట భోజనం పెడతాము, ఎన్నికల ముందు రూపాయి వంచుతాము, మొత్తం భూమి గుంజుకొని అంటే ప్రజలు ఊరుకుంటారా? చూసి గిట్లనే అవుతారు. అర్థమైందా? ఆ స్థాయికి తీసుకురావద్దు. సంపద అందరిది, అందరికి చెందాలి. అర్థమైందా? అమెరికాలో నీ ఇల్లు నువ్వే ఊడ్చుకోవాలి, ఇండియాలో కూడా నీ కారు నువ్వే తుడుచుకోవాలి. వాడు పేదవాడు ఉంటేనే వచ్చి తుడుస్తాడు, అవసరం లేదు. కొట్లాడతాం.
సో ఆ క్రమంలో ఇక్కడ ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు వాట్ ఫోన్ ట్యాపింగ్ అంటివి గడికోసారి ఒకసారి ఇట్లా తీస్తావు బంద్ చేస్తావు, ఎందుకు వాడిని శిక్ష ఎవడు ఆపుతున్నాడు? అదేంది ఆ యొక్క ఫార్ములా ఈరేస్తుంది, వాడు ఏ ఆధారం లేకుండా బడ్జెట్ సంబంధం లేకుండా వాడు పైసలు ఇమ్మన్నాడు, క్లియర్ ట్రాన్సాక్షన్ ఉంది లోపల వారేవాడిని ఒక్క దాని మీద కఠిన చర్యలు ఉండయి. ఎందుకు రాయ్యా మరి? కాంగ్రెస్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డది, ఇక కాంగ్రెస్ రావాలి మంచిగా జరుగుతుంది, ఎందుకు కొట్లాడినాం? చిల్లర సంక్షేమ పథకం చిల్లర పథకాల కోసమా? కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, పాలసీ మేకింగ్ చేయాలి, శాంతియుతంగా ఉండాలి, మత సామరస్యంగా ఉండాలి, 100 సంవత్సరాలు ఇవన్నీ ఉంటే కదరా వాడు పెట్టుబడి 100 కోట్లు 1000 కోట్లు నువ్వు దావోసో ఇంకేదో పోయి ఇన్ని తెచ్చినా అన్ని తెచ్చినా అంటావు కదా. ఎన్ని వచ్చినాయి? ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కార్యరూపం దాల్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? కాబట్టి అవన్నీ రావాలంటే ఇక్కడ శాంతి ఉండాలి. శాంతి ఉండాలంటే కులం పేరు మీద మతం పేరు మీద కొట్టుకదేస్తే ఎట్లా వస్తుందిరా? నీ బలిసినోడు వస్తువులు తయారు చేస్తే కొనాలంటే సామాన్య దగ్గర పైసలు ఉండాలి కదరా, మనీ డిస్ట్రిబ్యూట్ కావాలి కదా. మరి ఏం నిర్ణయాలు చేస్తున్నావు? ఏమి కఠిన నిర్ణయాలు చేస్తున్నావు? కనీసం శాంతి భద్రత కోసం అన్నా చేయాలి కదా. ఆ లంజముండా పొద్దుగాలేస్తే ఎవడు పడితే వాడు మీడియా అని పెట్టుకుంటే ఎట్లా కలుస్తుంది? ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటే ఎట్లా కలుస్తుంది? జర్నలిజం కోర్సు చేయొద్దా? వాళ్ళకి ప్రభుత్వం నుంచి అక్రెడిటేషన్ ఉండొద్దా? ఏది పడుతుంది చెప్పొచ్చా? రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా? వాస్తవాలు దగ్గర ఉన్నాయా లేదా? అన్నదమ్ములకు కలిసి ఉండాల్సిన ప్రజల్ని కులం పేరు మీద మతం పేరు మీద కొట్టుకొచ్చినట్టు చేద్దామా? మత విద్వేషాలు రేపుదామా? కుల విద్వేషాలు రేపుదామా? ఇవన్నీ నిన్ను కూర్చుండబెట్టింది అందుకు కదా. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయమని లంచం ఉండా తూకని ఉంచింది. ఎవడుంచిండో తీసుకురా, ఆధారం తీసుకురా. వాడు ఎవడుంచిండు, ఏ ప్లేస్ ఉంచిండు, ఏ టైంలో ఉంచిండు తీసుకురా, వాడిని లోపల వారేద్దాం పర్మనెంట్ గా. లంచం ఉండా నువ్వు ఒక బన్ను పట్టుకొని వచ్చి నువ్వు ఉంచి వాడు ఉంచిండని చెప్తే చెల్తుందా? ఆడ బీబీసీ తెలుగు ఆయన పోయిండు, అనేక ఛానల్లో పోయిండు, నాగబాబు పోయిండు, ఇంకో ఆయన పోయిండు, అనేక మంది పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళు యొక్క పాలు చక్కెర ఏది కోవా అంటే పాలతోటి చేసింది, పాలు మరిగితే కోవా అవుతుంది. సో పాలు యొక్క తర్వాత చక్కెర తర్వాత కొంచెం ప్రాఫిట్ రావాలని కొంత బొంబాయి రవ్వ, ఈ 3 వేసి వాళ్ళు చేసింది చూపెడుతున్నారు. ఆ 3 రూపాయలకు ఎంత బన్ను వస్తుంది, అందులో ఈ కొంచెం పేస్ట్ లెక్క ఇది వేస్తే 5 రూపాయలు అయితే 3 రూపాయలు 5 రూపాయలు వాళ్ళకి ట్రావెలింగ్ అవన్నీ ఎక్స్పెన్సెస్ పోతే రోజంతా దినమంతా ఉంటే బన్నుకి 1 రూపాయో 2 రూపాయలు 3 రూపాయలు వస్తాయి కావచ్చు. అది సీజన్ బట్టి, సీజన్ ఉంటే వస్తాయి లేకపోతే లేదు. అది వాళ్ళు 3 తరాల నుంచి అట్లా చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన నిలోఫర్ కేఫ్ ఆయన ఏమమ్ముతాడు? మొన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి పోయి 4 కోట్ల వడ్డానం ఇచ్చేసి వచ్చిండు. ఈడ తెలంగాణలో పైసలు దొబ్బుకొని ఆడ ఆంధ్రాలోకి ఇచ్చేసి వచ్చిండు. ఏమమ్ముతాడు? నీలగిరి నీలోఫర్ కేఫ్ ఆయన బాబురావు ఏమమ్ముతాడు? చాయ్ అమ్ముతాడు, తర్వాత బన్ ఈ మస్కా బన్ అమ్ముతాడు, బన్నులో కోవా పెట్టి అమ్ముతాడు, అంతేగా బట్టర్లో కోవా ఇదే కదా. సో కాబట్టి ఈ లొల్లే నువ్వు అమ్ముకోపోయా ప్రియా చౌదరి లంచం ఉండ, నువ్వు అమ్ముకోపో కోవా బన్నులో ఓడాపుతుండే. దీనికి ఇస్లాం కల్చర్ తెలియదు, ఇస్లాంలో ట్రెడిషన్ తెలియదు, హరాం అంటే ఏంది, హలాల్ అంటే ఏందో ఈ లంచం ఉండదు తెలియదు. హలాల్ అంటే ఒక జంతువును కోసే ఒక పద్ధతి, ఈ లంచం ఉండదు తెలియదు. బన్నుకు హలాల్ చేయరే లంచం ఉండ, అర్థమైందా? ఆ జంతువును కోయడంలో ఆ జంతువులో ఉండేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్ని ఆ రక్తంలో ఉంటాయి కాబట్టి ఆ రక్తాన్ని పోవడానికి ఒక కోసే విధానము. అది కూడా మక్కా దిక్కు చూసుకుంటా 4 సార్లు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అదే మక్కా దిక్కు చూసుకుంటా ఆ అల్లాని ప్రార్థన చేసుకుంటా ఇది ప్రశాంతంగా ఉంటే, దీని లోపల ఎలాంటి నెగిటివ్ ఎమోషన్ లేకపోతే అప్పుడు మాత్రమే వాళ్ళు నోట్ల నీళ్లు పోసి ఆ జుగులర్ వెయిన్ అనేది కోస్తే ఆ యొక్క రక్తం అనేది స్రావం అది వెళ్ళిపోయిన తర్వాత ఆ మాంసాన్ని మాత్రమే వండి తింటారు. అది శ్రేష్టమైన పద్ధతి అని ముస్లింలు నమ్ముతారు. అరబ్ లో స్టార్ట్ అయిన కల్చర్. అట్లనే యూదులు కూడా వాళ్ళకు కూడా ఒక కోశ పద్ధతి ఉంది, దాన్ని కోషర్ అంటారు. సో ఈ లంచం ఉండకి ఏమి తెలియదు, జర్నలిస్ట్ అంట, జర్నలిస్ట్ కాదు, సైకాలజిస్ట్ కాదు, ఇట్లాంటి లంచాలకి ఇది జర్నలిస్ట్ అని చెప్పుకుంటే రేవంత్ రెడ్డి ఏం బీక్తున్నారు అయ్యా? నువ్వు ఉన్నదే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఐన్స్టీన్ ఏమన్నాడు? ఈ సమాజం చెడ్డ వాళ్ళ వల్ల చెడిపోతలేదు, మంచి వాళ్ళు మౌనంగా ఉండడం వల్ల చెడిపోతుంది అన్నాడు. వాస్తవమే కదా. ఇప్పుడు ఆ దొంగ లంచ కొడుకున్నాడు, అది లంచతనం చేసే లంచం ఉండనది. దానికి నేను 1,00,000 సార్లు చెప్పినా దానికి కూడా మార్చుకోదు.
ఎందుకంటే దానికి గుణం అట్లా వచ్చింది. దానికి అడ్డదారి కావాలి, కష్టపడేది లేదు దానికి. వానికి అడ్డదారినే పైసలు కావాలి, అడ్డదారినే దోసుకోవాలి. వాని గుణం వాని బ్రెయిన్ అట్లా ఉన్నది. నేనేం చేయగలుగుతా? వాడిని మార్చలేను. నేను 1,00,000 సార్లు చెప్పిన వాడు మారాడు, వాడు కానీ అది కానీ. మరి దీని పరిష్కారం ఏంది? ఎప్పుడు నీకు ఎవరన్నా చేస్తే నీకు నచ్చంది నువ్వు ఇంకోనికి చేయొద్దు. ఇప్పుడు అదే లంజ కొడుకు దగ్గర, అదే లంజముండ దగ్గర, దాని దగ్గర నేను దొంగతనం చేస్తే దానికి నస్తుందా? నచ్చంది నాకెందుకు చేస్తుందో నష్టం? అవునా కాదా? కాబట్టి ఇప్పుడు వాడిని నేను చెప్తే వినడు వాడు. వానికి కష్టపడకుండా పైసలు కావాలి. ఓకే, లంజతనము, డ్రగ్స్, కబ్జాలు, ఇవన్నీ కథలు. ఓకే, మరి దీనికి పరిష్కారం ఏంది? ఆయన ప్రపంచంలో చాలా సమస్యలకి, చాలా వాటికి పరిష్కారం సొల్యూషన్ చూపెట్టిన ఆయన, ఒక మార్గదర్శకం చూపెట్టిన ఆయన, ఈ ప్రపంచం ఎట్లా నడుస్తుంది అని రిలేటివ్ క్వాంటమ్ థియరీని ప్రవేశపెట్టిన ఆయన, Q=mc² ని ప్రవేశపెట్టిన ఆయన, ప్రపంచంలో అత్యంత మేధావులలో అతి అగ్రగణ్యుడు ఎవరు అంటే ఐన్స్టీన్ అని చెప్తారు. ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. అందులో ఒక ఏం చెప్పిండంటే, ఈ యొక్క దుర్మార్గుల వల్ల సమాజం చెడిపోవట్లేదు, మెజారిటీ మంచి వాళ్ళు ఉన్నారు, ఈ మంచి వాళ్ళు మౌనంగా ఉండడం వల్ల చెడిపోతుంది. ఇది వాస్తవం. దొంగ వచ్చినప్పుడు నేను కామ్కుంటే వాడు ఎత్తుకోపోతాడు. నేను ఎట్లా వచ్చినవరా నాలుగు అంతా ఎట్లా ఎత్తుకోపోతాడు? నేను కామ్కున్నా అంటే వానికి తాళం చేయించినట్టు, ఎత్తుకోవరా అని చెప్పినట్టు. నాలుగు అంతే మళ్ళీ వస్తాడా? సో కాబట్టి నిన్నాడ కూర్చుని పెట్టినాక వాడు ఒక అక్రెడిషన్ లేకుండా ఒక జర్నలిజంకి అదొక పవిత్రమైన, ఇప్పుడు విశ్లేషకులు వేరు, ఒపీనియన్ చెప్పేటోళ్ళు వేరు, జర్నలిస్ట్ వేరు. ఇది గమనించాలి దయచేసి. జర్నలిస్ట్కి స్వేచ్ఛ ఉండదు. ఆడ కుక్క చచ్చిపోతే చచ్చిపోయిందేనే చెప్పాలి, అది తెల్ల కుక్క అయితే తెల్లదేనే చెప్పాలి. నీ సొంత కవిత్వం యాడ్ చేయడానికి జర్నలిస్ట్కి హక్కులు, అధికారం. జర్నలిస్ట్ కి తన ఇష్టం ఉన్నట్టు స్టోరీని కథ అల్లడానికి అవకాశం ఉండదు. అది ఏం జరిగితే అదే చెప్పాలి. దాన్ని జర్నలిజం అంటారు. అర్థమైందా? అందుకే మన చిన్నప్పుడు ఆ యొక్క 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు అనేటోళ్ళు కదా, అందులో జర్నలిజం అనేది కూడా ఒకటి ఉంటుంది. అర్థమైందా? అంటే ప్రజలకు వాస్తవాలు తెలపాలి. అది ఏముంటది అంతేగా. వాడు దొంగ ఉంటే దొంగనే చెప్పాలి, నీ సొంత కవిత్వం యాడ్ చేయడానికి ఉండదు అక్కడ. అంటే ప్రతి దానికి ఆధారంతో మాట్లాడాల్సి ఉంటుంది జర్నలిస్ట్కి. దానికి ఒక కోర్స్ ఉంటుంది, అది చదవాలి. అది మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం చదివి అది ఎట్లా చేయాలి, న్యూస్ని ఎట్లా కలెక్ట్ చేయాలి, ఫ్యాక్ట్ ఎట్లా చెక్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు వాళ్ళకి. అదొక పవిత్రమైన వృత్తి. అది కాకుండా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావులు ఇంకా అనేక మంది ఉన్నారు కదా, పొలిటికల్ అనలిస్టులు, ఇంకా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్కరు వాళ్ళకి కరెక్ట్ అనిపించింది, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న విశ్లేషణ శక్తి, వాళ్ళు విశ్లేషకులు అవుతారు, లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవుతారు. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. మేధావులు, విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు, అనలిస్టులు, వీళ్ళంతా ఒక కేటగిరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆయన పరకాల ప్రభాకర్ గారు, ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళది చట్ట ప్రకారం మనం కొట్లాడడానికి ఉండదు. వాళ్ళ అభిప్రాయం అంతే, వాళ్ళ ఒపీనియన్. అది కరెక్టా తప్ప అనేది మన సొంత బ్రెయిన్ వాడుకోవాలి. 100% దాని మీద రిలై కాలేము. ఇప్పుడు నేను చెప్తున్నా, దిస్ ఇస్ మై ఒపీనియన్. అది కరెక్టా లేదా అని మీకు కూడా బ్రెయిన్ ఉంది కాబట్టి ఆలోచించండి. నేను కరెక్ట్ చెప్పినా అని మీకు అనిపిస్తేనే చూస్తారు, లేకపోతే చూడరు. వీడు అబద్ధం చెప్తుండే, ఫేక్ చెప్తుండే అంటే చూడరు. కాబట్టి తెలిసిపోతుంది. కానీ 100% ఇప్పుడు డేటా విత్ ఫ్యాక్ట్స్ చెప్పడం అనేది అది జర్నలిస్టులు చేయాల్సిన బాధ్యత. నా అభిప్రాయం చెప్పుకునే హక్కు నాకు ఉంటుంది ఒక సామాన్యుడికి. అర్థమైందా? కాబట్టి 90% ఆఫ్ ఇది. కానీ ఈ ముందు ఏం చెప్తున్నది, నేను జర్నలిస్ట్ని, మాది మీడియా ఛానల్ అని చెప్పుకుంటున్నది. అది తేజస్వి మీడియా అని ఒక ఛానల్ ఉంది, తేజస్వి న్యూస్ అని ఒక ఛానల్ ఉంది. రీసెంట్ గా స్టార్ట్ చేశారు, కానీ పొద్దుగా లేస్తే చెత్త నింపుతున్నారు. అర్థమైందా? అందులో ఈ ప్రియా చౌదరి అంటే ఆమె ఇప్పుడు జర్నలిస్ట్ అంట. ఏ ఊర్లో జర్నలిజం చేసింది ఫస్ట్ అది ఆన్సర్ చేయండి. తర్వాత ఆ మొన్నటిదాకా ఏమోరేది ఆ టీవీలలో పోయి ఎవరినో కానీ ఇది కుటుంబ సమస్యలు, మానసిక ఏదో ఒకటి ఒర్రేది, కానీ అందులో కూడా నాకు సబ్జెక్ట్ ఏం కనిపించేది కాదు. ఓకే, ఇంకా ఇప్పుడైతే ఇట్లా బరిదెగించింది. సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా. పెయ్యి మీదకి అన్ని ఏండ్లు వచ్చినాయి కదా, ఒళ్ళు మీదకి ఏండ్లు వస్తే సరిపోదు కదా. మాట్లాడేటప్పుడు బ్రెయిన్ వాడాలి కదా. కదా, ఎవడు ఉంచినా తప్పు కాదు అని ఉంచమని చెప్తలేము. కానీ ఉమ్మి అనేది మీరు చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్లు కూడా విని ఉంటారు. ఉమ్మి వల్ల ఎలాంటి రోగాలు ట్రాన్స్మిట్ కావు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఉమ్మి వల్ల రోగాలు వ్యాప్తి చెందవు.
ఇది అనేక సార్లు చెప్పిర్రు. ఈ యొక్క ఎయిడ్స్ వచ్చిన మన చిన్నప్పుడు, ఈవెన్ ఈ మధ్య ఎయిడ్స్ తగ్గింది కానీ ఒకప్పుడు భయంకరంగా ఉండేది. సో అప్పుడు ఏం చెప్పేటోళ్ళు, ఎయిడ్స్ రోగిని తాకినా, ఎయిడ్స్ రోగి తిన్నా, వాళ్ళ లాలాజలం అయినా మనకి రోగాలు రావు. ఇవాళ ఏ ఇస్లామిక్ కంట్రీ పోదాము, ముందట ఒక పెద్దది పెట్టుకుంటారు భగవాని, అందరూ అల్లకెళ్ళి షేర్ చేసుకొని తింటారు. ఎందుకంటే అందరం సమానము, అల్లా ముందట, ఆ దేవుని ముందట అందరం అట్లనే పుట్టినాము, అందరు ఈక్వల్, ఆ బ్రదర్హుడ్ అన్న ఉద్దేశంలో వాళ్ళు అట్లా తింటారు. మరి అట్లయితే ఇస్లాం కంట్రీలో అందరికీ రోగాలు రావాలి, ఒకనుకున్నావుకి. అర్థమైందా? సో అట్లనే ఇప్పుడు మండి అనే కాన్సెప్ట్ వచ్చింది, మండి రెస్టారెంట్లు వచ్చినాయి కదా. సో అందులో ఏం చెప్తారు, ముందట పెట్టుకొని సేమ్ ఇస్లామిక్ కల్చర్ తింటారు కదా. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఎంగిలి వల్ల రోగాలు రావు. అర్థమైందా? ఏమన్నా రోగాలు రావాలంటే బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్ఫర్ అయితేనే వస్తుంది. ఇది మనం తిన్న తిండి డైరెక్ట్ బ్లడ్లోకి పోదు, స్టమక్లోకి పోతుంది, అంటే కడుపులోకి పోతుంది. కడుపు లోపల అనేక యాసిడ్స్, అనేక రకరకాల ఏవి డైజెషన్ చేసే ఎంజైమ్స్ వస్తాయి. అవన్నీ కలిపి ఈ బ్యాక్టీరియా మనం ఏమన్నా వానికి ఏమైనా రోగం ఉంటే అది కడుపులోనే చచ్చిపోతుంది, రక్తంలో దాకా పోదు. అర్థమైందా? సో కాబట్టి ఈ లాలాజలం ద్వారా రోగాలు రావు, ఎవరు ఎంగిల్ ఎవరు తిన్నా రావు. కానీ వాళ్ళు అయినప్పటికీ తినమని నేను చెప్పట్లేదు. అది ఎవరికి కొంతమందికి అది గలీజ్ అనిపిస్తుంది, కొంతమందికి, నాకైతే ఏమనిపించదు. ఓకే, వాడు తూ అని ఇట్లా మొత్తం లోపలికి వెళ్ళి తీసి ఉంచుతుంది చెప్పలేం కానీ, బట్ ఇప్పుడు నలుగురు పోతే షేర్ చేసుకుంటే ఎంగిలి ఏం కాదు. ఇప్పుడు వాడు నా దోస్తు ఉన్నాడు పక్క, కోకో బీరో ఏదో తాగిండు అనుకో, నేను తాగితే నాకు ఏ రోగం రాదు, ఎన్నోసార్లు తాగిన. సో నాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. ఓకే, ఎందుకంటే మనం సైన్స్ ని, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ని పూర్తిగా విశ్లేషించినాకనే ప్రపంచంలో ఎంతో మంది చేస్తున్నప్పుడు ఎవరికి ఎలాంటిది రానప్పుడు మనకు కూడా రాదు. అది ఆల్రెడీ సో మెనీ టైమ్స్ సైంటిఫికల్ గా డాక్టర్లు, సైంటిస్టులు అందరు టెస్టులు చేసి అనేక మంది పాటిస్తున్నారు. భూమి ద్వారా ఎలాంటి రోగాలు ట్రాన్స్మిట్ కావు, రాసి పెట్టుకోండి. ఓకే, సో రక్తం ద్వారానే వస్తుంది. సో ఆ క్రమంలో ఇక్కడ ఎవడు ఉంచిండో నాకు చెప్పమను. ఈ లంజముండకి అది అమ్మకు ఉడితే, అది స్త్రీ జాతికి అయితే, ఓకే, అది ఒక మనిషి అయితే, ఏ ముస్లిం సోదరుడు తూకు అని ఉంచిండో నాకు చూపెట్టమను. అది ఎక్కడ కల్చరో, ఎక్కడ ఎవడుంచి తూకు ఉంచి ఎవడు తింటాడో నాకు ఏ కల్చర్ ఉందో చూపెట్టమను. చూపెట్టకపోతే ఈ లంజముండిని ఈ చెంప ఆ చెంప వాళ్ళ కొడదాం. ఎవడుంచిండ్రా, ఎవడుంచాడు అట్లా. అవి ఏదో దేశంలో ఏదో వీడియోలు కరోనా సమయంలో ఎక్కడ ఏదో ప్యాకింగ్ చేస్తుంటే ఆ యొక్క పేపర్ది ఇట్లా తీయాలంటే రాకపోతే ఆయన ఇట్లా పెట్టుకొని ఇట్లా అన్నాయి, ఏదో ఎప్పటియో అవి ఏ దేశంలో ఎక్కడియో తీసుకొని వచ్చి అది కరోనా సమయంలో షేర్ చేశారు. ఈ లంచ కొడుకులకి వీళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి. కానీ ఎవడు ఉంచుతున్నాడు మీరు చూపెట్టండి. ఇలా ఎన్ని యొక్క నాన్ వెజ్, నిజంగా నాన్ వెజ్ ఎంజాయ్ చేయాలంటే ముస్లిమ్స్ వండిన తీరుగా అది ఆ టేస్ట్ రానే రాదు. మన ఇరానీ ఆ పర్షియన్ స్టైల్ కానీ, ఆ మొఘలాయి స్టైల్ కానీ మనోళ్ళు వండితే అదో ఒక రకంగా ఉంటుంది, తెలంగాణది అదొక రకంగా ఉంటుంది. కానీ ఆ టేస్ట్ రాదు. అది స్లో కుకింగ్ లా వండినప్పుడే ఆ లోపల మీట్ టెండర్గా అయిపోయి మనం పెట్టిన స్పైసెస్ అన్ని ఆ లోపలికి జ్యూస్ లాగా పోయి అది చాలా మంచిగా తయారవుతుంది. అది ముస్లిమ్స్ మెల్లగా స్లో కుకింగ్ లా అది ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసి వండుతారు. ఆ ఓల్డ్ సిటీలో పోతే ఆ పాయా సూప్ అయినా, ఆ హలీం అయినా, లేకపోతే ఆ బిర్యానీ అయినా, అది ఫుడ్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక కళ. అందులో ఈ యొక్క నాన్ వెజ్ ని మాత్రం ముస్లిమ్స్ వండిన తీరుగా అది వేరే వాళ్ళని అయితే నేను చూడలే ఇప్పటివరకు. అంత ఆ టేస్ట్ నాకైతే రాలే. ఇక అది ఇండియాలో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వండితే అది వేరే లెవెల్. ఓకే, ఇప్పుడు అవన్నీ బంద్ చేపిద్దామా? ఎవడు ఉంచిండు? పోదాం బావర్జీ రెస్టారెంట్ పోదాము, అదేంటి షాగ్ హౌస్ పోదాము, ఇంక ఏవే ఉన్నాయో అన్ని పోదాం. ఈ లంజముండను పట్టుకొని పోదాం. ఏ ముస్లిం సోదరుడు తూకు ఉంచిండో చెప్పకపోతే ఈ లంజముండ చెంపలు తూకు అని ఈ చెంప ఆ చెంప అలా పడుతూనే తీసుకుపోతుండాలి. అన్ని రెస్టారెంట్లకి, పారాడైజ్ కి, అన్ని రెస్టారెంట్లకి తీసుకోవాలి. చూపెట్టే లంజముండ. అట్లనే స్ట్రీట్ వెండర్స్ దగ్గర తీసుకోదాం. ఎవడు ఉంచిండు, ఎక్కడ ఉంచిండు, ఏ ఆధారం లేదు. వాళ్ళు వచ్చి చూపెడుతున్నారు, వాళ్ళ అమ్మ చేస్తున్నది. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎవరికి ఏ రోగం రాలేదు, ఎవరికి ఏ సమస్య రాలేదు. అట్లా 100 మంది చేస్తున్నారు, 1000 మంది చేస్తున్నారు వ్యాపారాలు. ఈ లంజముండకు నొప్పి అవుతున్నది ఇప్పుడు. ఎందుకంటే ఈ లంజముండకి ఈ బీజేపీ లంజ కొడుకులు దోసుకున్నది. ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు చర్చకు రావద్దని అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టాలి. హిందూ ముస్లిం కొట్లాడ పెట్టి మెజారిటీ హిందువులలో ఒక 80% ఉంటే అందులోకి వెళ్ళి ఒక 40 సగం మంది అని అందులో అంటే 30 నుంచి 40% ఓట్లు వేస్తే నేను గెలుస్తా.
నువ్వు ఎన్ని దోసుకున్నావు? నాగార్జున సాగర్ లాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టినవా? ఏదొద్దు. రూపాయికి వాడు 60 రూపాయలు అయినప్పుడు తిట్టినోడివి, నువ్వు వస్తే $1 రూపాయి చేస్తాను. ఇప్పుడు 92 రూపాయలు అయితే సపోర్ట్ లేదు. పెట్రోల్ వాడు 70 రూపాయలకి ఇస్తే నువ్వు 35 రూపాయలకు తెస్తాను. ఇప్పుడు నువ్వు 110, 120 చేస్తే లెక్కలేదు. ఏ ప్రజా సమస్య గురించి చర్చ ఉండొద్దు. నువ్వు దోసుకున్న దాని గురించి చర్చ ఉండొద్దు. నువ్వు చేసిన అప్పుల గురించి చర్చ ఉండొద్దు. ఎంతసేపు హిందూ ముస్లిం ఎవరికి నచ్చిన మతాన్ని వాడు మొక్కుకుంటాడు. నాకు వచ్చిన సమస్య ఏంది? అది నా సమస్య కాదు. వాడు అల్లాని మొక్కుకుంటే అది నాకేం నొప్పి అవుతుంది? నాకు నచ్చిన నాకు మొక్కంగా వాడు వద్దంటలేడు కదా. నీకు నచ్చిన నువ్వు మొక్కంగా వడొద్దంటున్నాడు. అది నాకెట్లా సమస్య అవుతుంది? వాడు ఓని మొక్కుంటే నాకేంది? ఏంది నా పని నేను చేసుకుంటా, నా పొరగాలను చదివించుకుంటా, నా సంతోషంగా నేను బతికే ప్రయత్నం చేస్తా. నాకు నచ్చిన నేను దేవుని మొక్కుంటా, నచ్చకపోతే ఓని మొక్క. అది నా ఇష్టం. నీ స్వేచ్ఛని వాడు తీసేయనప్పుడు వాని స్వేచ్ఛను తీసేయమని నీకు వాడు చెప్పిండు. అంటే దీనివల్ల ఎవరికి వస్తుంది సమస్య? వాడు ఆ మతంలో కన్వర్ట్ అయితే ఆడ పాస్టర్ పైసలు వస్తున్నాయి, ఈ మతంలో ఉంటే ఈ బాపలోని పైసలు వస్తున్నాయి. అది వాళ్ళ కొట్లాట. వీడికి పని చేసేది లేదు, ఆడ పాస్టర్కి పని చేసేది లేదు, ఈడ బాపలోనికి పని చేసేది లేదు, ఈ పూజారికో ఈ మఠాధిపతికో పీఠాధిపతికో. కాబట్టి వీడు అల్లకపోతే ఆడ పాస్టర్ బతికే, వీడికి రాకపోయే పైసలు. వీడి ఇళ్ళకి వస్తే వానికి పాస్టర్ రాకపోయా. ఇక మీకులో కూర్చుండి ఏం పని చేయడానికి సిద్ధంగా లేని వాళ్ళు నష్టపోతుంది ఎవరు? సామాన్యులు. వాడికి దశమ భాగాలు కావాలి. నీకు ఇప్పుడు తిరుపతిలో ఎన్ని వేస్తారు? వాటికి లెక్కేది కూర్చున్న దగ్గర పైసలు కావాలి. మరి సామాన్యుడు ఏం చేయాలి? వాడి పిల్లని చదివించుకోవాలి, వాడు పొద్దుగాలు అయితే పని చేయాలి. మరి వాడు పని చేసిన దానికి ఒక రైతు పంటలు పండిస్తే దానికి గిట్టుబాటు ధర అంటే వాడిని జైల్లో పెడతావు, వాడిని ట్రాక్టర్లు ఎక్కిస్తావు. ఎంత దుర్మార్గులు లంచ కొడుకులు అంటే కాదురా. హిందువుల కోసమే అవతరించినావు కదా. మరి ఒక్క బాపనోడు ఎందుకు పూజారి అవుతారు? ఈడెందుకు కావద్దు? శాల అయినా సాకలైనా మంగళైనా ఇంకో ఆయన ఎందుకు కావద్దురా? ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి మర్యాదగా చెప్తున్నా, అట్లనే తెలంగాణ పోలీసులకు మర్యాదగా చెప్తున్నా, దయచేసి ఇట్లా వివక్ష ఇట్లా ఏది పొద్దుగాలు లేస్తే ఒక ఆధారం ఉంది, ఒక పర్టికులర్ పర్సన్ నిజంగా చేసింది నీ దగ్గర ఉంది, ఆ టైము, ఆ ప్లేసు, ఆ రోజు మొత్తం వీడియో కానీ ఏదో ఉంటే రికార్డ్ చేయి పంపి. నీ దగ్గర ఆధారం లేదు, నీకు అనుమానం ఉంది, అయినా సరే నువ్వు పోయి కంప్లైంట్ ఎఫ్ఐఆర్. వాళ్ళు ఎవరు ఏంటిది, నీ దగ్గర ఏమేమి ఆధారం ఉంటే తీసుకుపోయి పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే వాళ్ళకి అట్లాంటి అమ్ముకునే వాళ్ళకి హక్కును రద్దు చేస్తారు. చట్ట ప్రకారం వాళ్ళకి 3 నెలల్లో 6 నెలల్లో ఏడాదో 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా ఇస్తారు. నేను ఆధారం పట్టుకుపోయి పోలీస్ కంప్లైంట్. నువ్వు పొద్దుగాలేస్తే ఫేక్ చెప్తా చూసుకుంటా కూర్చోమంటే, ఫేక్ ప్రచారం చేస్తే ప్రజల మధ్యలో భావోద్వేగం రెచ్చగొడతా అంటే, అన్నదమ్ముల మధ్య కుట్రాడ పెడతా అంటే, తప్పుడు కథనాలు చెప్తా అంటే, ఇట్లాంటి వాళ్ళని రెగ్యులేట్ చేయొద్దా? ప్రజలను తప్పుదో పట్టియొచ్చా? అన్నదమ్ముల మధ్య కుట్లాడ పెట్టియొచ్చా? ప్రజా సమస్యల గురించి చర్చ లేకుండా తప్పుదో పట్టియొచ్చా ప్రజలందరినీ? మరి దీనికి నియంత్రణ ఉండాలి కదా. మరి నిన్ను కూర్చుండబెట్టి ఎందుకు రేవంత్ రెడ్డి గారు, డీజీపీ గారు? నో, వీ డోంట్ నాట్ టాలరేట్. మీరు చర్యలు తీసుకోకపోతే, ఇట్లనే చేస్తే మేము మీ యొక్క మూడో కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆడిదాకా తీసుకురావద్దు రేవంత్ రెడ్డి గారు, దయచేసి నేను చెప్తున్నా. ఓకే, అది మున్సిపల్ ఎన్నికలు గెలిచినా, గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలిచినా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు గెలిచినా, పార్లమెంట్ గెలిచినా సమిష్టి కృషి. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ చేసిన మంచి పనులు, కాంగ్రెస్ కున్న చరిత్ర, ఒక ఇందిరాగాంధీ గారు, ఒక మహాత్మా గాంధీ గారు, ఒక సోనియా గాంధీ గారు, ఒక రాహుల్ గాంధీ గారు, ఒక ప్రియాంక గాంధీ గారు, ఒక పెద్ద వటవృక్షం ఉన్నది కాంగ్రెస్. ఓకే, అది తెలంగాణలో ఎన్నో మంచి పనులు చేసింది. కాబట్టి ఆ చరిత్ర తెలంగాణ ఇచ్చింది. ఆ యొక్క మన యొక్క హైదరాబాద్ యొక్క పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా చేసింది, ఎన్నో నేషనల్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది. కాబట్టి ఆ నేపథ్యం అంతా ఉన్నది. భూములు పంచిపెట్టింది, దున్నేవాడికి భూమి అన్నారు. సో ఇట్లా అనేక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, పక్కా ఇల్లు, గుడిసెలు ఉన్న వాళ్ళకి పక్కా ఇల్లు కట్టి, ఇదంతా చరిత్రని బట్టి అది కాంగ్రెస్ కి ఆ ఓటు బ్యాంకు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు వెళ్ళిపో చూద్దాం. కాంగ్రెస్ కి 30 నుంచి 40% ఓట్లు రాకపోతాడు. అలా నీ సొంత పార్టీ పెట్టుకొని 10 సీట్లు గెలుపు చూద్దాం. కాబట్టి దేడుషారు వద్దు. నేనేం చేసినా రేవంత్ రెడ్డి లేకపోతే ఇక భూమి బద్దలైపోతుంది. ఇదన్నీ పనికిరాని ముచ్చట్లు. అది సమిష్టి కృషి. కాబట్టి ఆ యొక్క కాంగ్రెస్ ఏ పేదవాడి కోసం, సామాన్యుడి కోసం, ఆ ఇందిరమ్మ ఏ ఆశయంతో, ఆ మహాత్మా గాంధీ గారు ఏ ఆశయంతో దీన్ని ముందుకు తీసుకుపోయినో ఆ ఆశయానికి తూట్లు పడుస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఓకే, కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాల్సిందే. ఎవడైతే
లేదు నీకు నచ్చట్లేదు ఈ యొక్క సామ్యవాదము, ఈ సోషలిజము యొక్క పేద సామాన్యులకి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చకపోతే నువ్వు ఏడకేళ్ళు వచ్చినావో, నీకు రాజకీయ కెరీర్ ఏడ స్టార్ట్ అయిందో అదే అల్లకే సొర్రు. మేము వద్దంటాడు. నువ్వు ఏబీపీలకు పోతావా, లేకపోతే బీజేపీలకు పోతావా, నీ ఆర్ఎస్ఎస్ లకు పోతావా, నీ బీఆర్ఎస్ లకు పోతావా, నీ చంద్రబాబు నాయుడు బొల్లిబాబు యొక్క టీడీపీలకు పోతావా, ఆంధ్రప్రదేశ్లో పోయి ముఖ్యమంత్రి అవుతావా? కాంగ్రెస్ సిద్ధాంతాలు పాటించేది ఉంటేనే కాంగ్రెస్లో ఉండు, లేకపోతే అడవడన్నా కానీ. మాకు వ్యక్తులు కాదు ముఖ్యం, మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. పేద సామాన్యులు బాగుపడ్డప్పుడే ఆ దేశం బాగుపడ్డట్టు, ఆ ప్రాంతం బాగుపడ్డట్టు. సంపద అందరికి చెందాలి, అందరికి డిస్ట్రిబ్యూట్ కావాలి. ఒక కొద్ది మంది చేతిలో ఉంటా, వాడు ఒక్కడే సుఖపడతా, మిగతా అందరినీ బాధ పెడతా అంటే అది రోగం అవుతుంది, అది బోధకాలు అవుతుంది, ఇంకో రోగం అవుతుంది తప్ప అది సమాజం బాగుపడ్డట్టు కాదు. ఓకే, కాబట్టి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డిని కూడా పక్కకు పెట్టమని మేము ప్రతిరోజు నీ మీద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ స్థాయికి తీసుకురావద్దని నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి మాటలతో చెప్తున్నా. అర్థమైందా? ఇంకా లేకపోతే మేము ఏం చేయాలనో ఇక టైంతో పాటు చేయాల్సి వస్తుంది. సో ఆ క్రమంలో ఇది ఆలోచించడం. ఇక అట్లనే నాగబాబు, లోకేష్ బాబు, ఈ లంజ చెత్తనా కొడుకులు పొద్దుగాలేస్తే మతం చుట్టూ తిప్పి వాడు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ ఏమేం చెప్పిండు, నా 3వ భార్య క్రిస్టియను, నేను బాప్టిజం తీసుకున్నా, ఇన్ని చెప్పిండు. మళ్ళీ సనాతన 3 పిల్లలు చేసుకుంటారా? ఉన్నదా ఎక్కడైనా? సనాతనంలో ఎక్కడైనా ఉన్నదా? మళ్ళీ అఫీషియల్ గా ఒక ఆమెకు డివోర్స్ చేయకుండా ఇంకో ఆమె చేసుకోవడం ఎక్కడైనా ఉందా? అట్లా చెల్తుంది అట్లా చెత్త. ఇక వాడు అంటే మళ్ళీ లడ్డూల కల్తీ కలిపినారు. ఏడుందిరా అంటే చూపెట్టారు. సేమ్ డిట్టో ఇప్పుడు ఇలా ఇది అంటారు కదా, ఆడ లడ్డూల కల్తీ అంటారు. ఎవడు కలిపిండు? ఎందుకు కలుపుతారు? ఇక నీ తిరుపతి ఎవరి కంట్రోల్ ఉంది? జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ లేకుండా ఇక తిరుపతి మొత్తం గోదావరి జిల్లా పాపనోళ్ళు అందరూ ఇలా మెయిన్ హెడ్ పూజారులల్లా. ఆ యొక్క ఏది టీటీడీలో బోర్డు మెంబర్ కావాలంటే నీకు 50 లక్షలు, ₹1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఇస్తే నువ్వు ఎవడైనా బోర్డు మెంబర్ కాగలుగుతావు. సో ఆడ డాలర్ స్వామి ఏదో ఉండే కదా, డాలర్ ఏదో ఉండే కదా, ఆయన పేరు ఏదో ఉండే. సో వీళ్ళందరూ అలా దోసుకుంటా ఉన్నారు దేవుని పేరు మీద వచ్చినాయన్ని. అది మొత్తం గోదావరి జిల్లాలో బాపనోళ్ళ కంట్రోల్ ఉన్నది. అది బయట వచ్చి ఎట్లా లడ్డూల కలుపుతారా? కేవలం వీడే గుల్లు కొడతాడు, క్రిస్టియన్ గుల్ల కొట్టినట్టు. పొద్దుగాలు వేస్తే ఇక ప్రజా సమస్యలు ఉండొద్దుగా. ఈ వాళ్ళకి ఎప్పుడో చెప్పిండు వాడు, సెంటిమెంట్ తోటి ఓట్లు పడతాయి అని చెప్పిండు వాడు. సో కాబట్టి ఒకడు కాలు ఇరిగినట్టు, ఒకటి చెయ్యి ఇరిగినట్టు, లేకపోతే ఒకడు కులం పేరు మీద, ఒక మతం పేరు మీద ప్రజల దృష్టిని ప్రజా సమస్యల నుంచి, వీడి దోపిడి నుంచి మరల్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు? ప్రజలు అంత ఎడ్డోళ్ళు లేరు అయ్యా. ప్రతి ఒక్కరి దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఎంత చదువుకోని అమ్మ దగ్గర కూడా ఇలా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. అందరికీ అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ఊరు గ్రామీణ స్థాయి దాకా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఛానల్స్ నుంచి వస్తున్నది. కాబట్టి ఒక అప్పటి లెక్క లేదు పరిస్థితి. ఎవరు అంత గుడ్డిగా మోసం చేసేది కేసీఆర్ అనుకున్నాడు. అట్లా 2014 కంటే ముందు ఏ ఎడ్డోళ్ళు నేను ఏం లవంగం వేసుకొని ఇంత తాగి లవంగం వేసుకొని నేను వాళ్ళ ఉంటారు కదా అడ్వైజర్లు, వాళ్ళకి చెప్తుండేనట. ఆ అడ్వైజర్లు నాకు చెప్తున్నా, నువ్వు జనాలను తీసుకురా, మీతోనే మేనేజ్ చేస్తా అని చెప్పేటోడట. జనాలను తెచ్చినాక ఈయనేది మంచిగా తాగకపోతే మాట్లాడలేడు. తాగి లవంగం వేసుకొని ఏదో ఒకటి అవ్వా బువ్వా ఏది గొర్రె పిల్లని తెస్తా, మళ్ళీ కాళ్ళు పోస్తా, ఏదో ఒకటి ఇట్లా మాట్లాడేటోడు. మొన్న ఓడిపోయినాక అబ్బో ఒక అప్పటి లెక్క లేరు జనాలు, మస్తు హుషారైనరు అంటున్నాడు. కారా నువ్వు కాంగ్రెస్ ఏంది భూమి గుంజుకుంటే భూమి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ మెడికల్ ఖర్చులు పెట్టాలని సోనియా గాంధీ గారు ఆ యొక్క భూసేకరణ చట్టం తెస్తే దాన్ని తూట్లు పడిచి 30 లక్షలు 50 లక్షలు ఎకరం అంటే నువ్వు 10 లక్షలు 6 లక్షలు ఇచ్చేసి చేతులు దొరుకుతుంటే తిట్టరా? మరి ప్రజలు గమనిస్తలేరా? ఎంత చదువుకోని అమ్మకు కూడా తెలియదా? కాబట్టి దేనికైనా అర్థం ఉండాలి కదా, ఎథిక్స్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ దుర్మార్గులు పొద్దుగా లేస్తే ఇవాళ కేంద్రంలో వీడి సపోర్ట్ తీసేస్తే కేంద్రంలో బీజేపీ పడిపోతుంది. ఇలా భార్యనే చూసుకోలేడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు. ఇలా వానంత గొప్ప నాయకుడు లేడంటే నిన్న ఎవరు నమ్ముతారా అయ్యా? చంద్రబాబు నాయుడు కదా. పవన్ కళ్యాణ్ కాదు, ఏది ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. మళ్ళీ నేనేమో ఐఎమ్ ద క్రిస్టియన్ అంటాడు, ఐఎమ్ ద చెగువీరా అంటాడు. వానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక విషయ పరిజ్ఞానం ఉంది. ఇలా మళ్ళీ వాళ్ళు వచ్చేసి ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే
మళ్ళీ ఆయన పోయి కోవా బండ్ తిని నారా లోకేష్ మేము నీకు మద్దతుగా ఉంటాము అంటే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? మిమ్మల్ని నమ్మాలంటే ఫస్ట్ కేంద్రంలో మీరు బీజేపీకి సపోర్ట్ తీసేయండి, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీతో కూటమి ఎత్తేయండి. అప్పుడు మీ మాటలకు కొంత ప్రజలు క్రెడిబిలిటీ ఉంటుంది. మీరు పొద్దుగాలేస్తే ఆ విద్వేష పురుగులకి, పొద్దుగాలేస్తే ఆ ఫేక్ ముండ కొడుకులకి, వాడు తెచ్చిన చట్టాలకి అన్నిటికీ మద్దతు ఇచ్చి వాడి లోపల ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి ఇవాళ వచ్చేసి నీతులు చెప్తే ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? మీరు మోసం చేసి గెలుస్తున్నారు తప్ప ప్రజలు ఏమంటారు స్వతంత్రంగా అది ఎలాంటి మోసం జరగకుండా ఎన్నికలు జరిగితే బీజేపీ కానీ టీడీపీ కానీ ఇవన్నీ మూతపడతాయి. కానీ ఆ రోజు దూరంలో లేదు. ఇప్పుడు ఇట్లాంటి వాటి మీద అక్కడ మహమ్మద్ దీపక్ కానీ ఇక్కడ వలీ శర్మ కానీ వాళ్ళకి ప్రజలు వాళ్ళు ఎక్కువ మంది మద్దతు ఇస్తుంది హిందువులే, జెన్జీ అంటే ఇప్పటి తరం. సో వాళ్ళు తప్పు రైట్ అంటారు కాబట్టి వాళ్ళు చైతన్యం అవుతున్నప్పుడు ఇక దీన్ని ఆపడం అత్యంత ఈ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా రెవల్యూషన్స్ వచ్చినాయి, అర్థమైందా? అక్కడ ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి. అట్లనే మొన్న శ్రీలంకలో వచ్చినాయి, తర్వాత బంగ్లాదేశ్ లో వచ్చినాయి, తర్వాత నేపాల్లో వచ్చినాయి. భారతదేశంలో కూడా దూరం లేదు, మీరు రాసి పెట్టుకోండి. దగ్గరలోనే ఉన్నది జెన్జీ యువకులు. ఇప్పటి జనరేషన్ ఈ తరం యువకులు ఇద్దరు తప్పు అంటారు, రైట్ అంటారు. వాళ్ళకి అభివృద్ధి, సంక్షేమం, శాంతి, ఈ సౌభ్రాతృత్వము ఇవే కావాలని కోరుకుంటారు. కానీ ఈ లంగ కథలు పడతా అంటే ప్రపంచం ఎక్కడికో పోతున్నది. అన్ని దేశాలు భారతదేశాన్ని ఇంకా ఒక అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చకుండా 4వ ఎకానమీ అంటావు, కానీ ఎంతమందికి అది పంచుతున్నావు అనేది నువ్వు లెక్క పెట్టినప్పుడు సో నువ్వు అత్యంత పేద దేశాలు అయినటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాను, నేపాల్ తోటి పోల్చడం అనేది దౌర్భాగ్యం, అర్థమైందా? సో కాబట్టి ఈ యువకులు ఇప్పటి జెన్జీ త్వరలోనే ఈ దొంగ ముండ కొడుకులను బీజేపీకే గుడ్డిగా మద్దతు ఇస్తున్నటువంటి మనువాద పార్టీలను, దోపిడీ పార్టీలు అన్నిటినీ బొందబెట్టడానికి దూరం లేదు. ఓకే, సాది మిత్రులారా మీ కామెంట్స్ చూద్దాం. బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఎందుకు వస్తుంది రా అయ్యా మతం? నాకు అస్సలు అర్థం కాదు. ఏం తిండి పెడుతుందా? ఆ మతంలో పేరు చెప్పిన వాడికి మనమే తిండి పెట్టాలి. కానీ వాడికి ఏదో అడవి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ట్రైబ్స్ నుంచి, అడవి మనుషుల నుంచి ఇంకా సివిలైజ్డ్ గా బతుకుదాము, కొన్ని విలువలతో బతుకుదామని ఒక్కొక్క ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పిండ్రు. ఆ చెప్పింది నచ్చిన వాళ్ళందరూ అది మతం పాటించారు. గంతకు మించి ఎవ్వడు ఎడ కూర్చొని లేడు. కావాలంటే మీరు స్పేస్ క్రాఫ్ట్ పంపండి, మీరు శాటిలైట్ పంపండి, మీరు ఏమన్నా పంపండి, ఏ గ్రహం మీద ఏ జీవి లేదు. మనం డేటాతోటే మాట్లాడదాం. భూమి మీద 75% నీళ్ళే ఉన్నాయి. ఆ ఉన్న 25% భూమిలో ఎక్కడికైనా ఏదైనా పంపిద్దాం, ఏ మిషన్ అన్నా ఏదైనా పంపిద్దాం, ఏ తొర్రల అర్రల కూడా ఎవడేమన్నా చూడవచ్చు. ఎవడు ఎడ కూర్చున్నాడో చూపెట్టుర్రి, మీరు చూపెట్టుర్రి. నేనేం చేయమంటే అది చేస్తా ఎవడన్నా కనిపిస్తే. ఎవ్వడు ఎడ లేడరా అయ్యా. ఎవరు? ఎర్ర కృష్ణ కుమార్. నిజం మాట్లాడితే ఈ బత్తాయి గాళ్ళకి నచ్చదు అన్నా, మీరు చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. నిజంలోనే బతుకుదాం. ఓకే, నిజం చెప్తేనే సంతృప్తి అవుతుంది. అది ప్రకృతి ధర్మం. ఓకే, ప్రకృతి ధర్మాలను పాటించినంత వరకు నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటావు. సింపుల్. ఓకే, సంతోషమే సగం బలము, సంతోషమే నీకు ఆరోగ్యాన్ని, నీ శరీరంని రోగాలు తక్కువగా, నీ ఇమ్యూనిటీ ఎక్కువగా, అన్ని విధాలు మంచిగా ఉండేటట్టు చేస్తుంది. కాబట్టి నిజమే మాట్లాడదాం. ఓకే, ఎవరికి నచ్చాలని మాట్లాడదు బ్రదర్. మనకు కరెక్ట్ అనిపించింది, మన అందరికి బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ వాడాలి. కరెక్ట్ ఏదనిపిస్తే అదే పాటించాలి. ఎవరు చెప్పింది, నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మకండి. నేను చెప్పింది కరెక్టా తప్ప మీరు సొంతంగా కూర్చుండి ఆలోచించి మీరు కరెక్ట్ అనిపిస్తేనే మీరు నమ్మండి, లేకపోతే మీరు సొంతంగా ఆలోచించండి. ఓకే, సింపుల్. రాజేష్ మామిడిపల్లి. చంద్రబాబు నాయుడు చూడండి బ్రదర్, ఆంధ్రాలో బిల్ గేట్స్ ని అస్సలు ఎవరూ పిలవట్లేదు. చిన్న పిల్లల దగ్గరికి వస్తేనే పిల్లల్ని దూరం తీసుకెళ్లే పరిస్థితి అయింది. ప్రపంచం అంతా బహిష్కరించింది. ఖాళీగా ఉన్నాడు చంద్రబాబు, పిలుచుకున్నాడు చూడండి. అసలు అంతర్జాతీయ మీడియా ఏమంటుంది దీని గురించి వీళ్ళకి తెలియదా? అన్ని తెలిసిన మూర్ఖుడు చంద్రబాబు నాయుడికి, అన్ని తెలిసిన మూర్ఖుడు. ఎందుకు మూర్ఖుడు అంటే ఆయనకు స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం, జాతి ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ముఖ్యం కాదు.
ఒక పెట్టుబడి కమ్మ వాళ్ళ యొక్క పెట్టుబడిదారులైన కమ్మ వాళ్ళ కోసం మాత్రమే అతను ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఏ నిర్ణయం చేసినా ఆ కమ్మ పెట్టుబడిదారులకు మాత్రమే లాభం చేకూరే విధంగా ఉంటాయి. అంతే తప్ప 99% ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ ఉండదు. మీరు చూడండి, ఆ పోలవరం ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా లేదా? ఇప్పుడు ఈయన మద్దతు తీసేస్తే ఆడ కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు ఎన్ని నిధులైనా తీసుకురావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ప్రాజెక్టులైనా తీసుకురావచ్చు. మరి ఎందుకు తీసుకొస్తలేడో మీరు చెప్పండి. ఇక బిల్ గేట్స్ అనేటైనా ఇక బడా వ్యక్తులు అనేటోళ్ళందరికీ డార్క్ చరిత్ర ఉంది అనేది అందరికి తెలుసు, ప్రజలకు చాలా వరకు అవగాహన ఉంది. కానీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా అది నిరూపించబడ్డది. కానీ ఇక ప్రపంచ స్థాయిలో ఇక వాళ్ళు కొట్లాడుతున్నారు, ఏమైతుందో కాలం నిర్ణయిస్తుంది ఇది. కానీ ఇప్పుడు ఆయనను పిలుచుకొని వచ్చి ఇక్కడ పీకేది ఏం లేదు. ఇక అదే మూర్ఖత్వం అంతే. చంద్రబాబు నాయుడు ఈజ్ ద ఏమంటారు, ఏదో చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందట వాళ్ళని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అంతకుమించి ఏం లేదు. ఉల్లు చేస్తున్నాడు అన్నట్టు. జంగం సుందర్ రాజ్, గోల్డెన్ వర్డ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, సీఎం ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఏదైనా బ్రదర్, కాంగ్రెస్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కండా కప్పుకున్నాడు. సీఎం ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అంటే మరి ఇప్పుడు వాళ్ళ మామ పిల్లనిచ్చిన, ఇప్పుడు ఆయన ఎవరు, జైపాల్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు వీళ్ళ వైఫ్ పేరు మర్చిపోతే, సో వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీకి చిన్న అన్న పెద్ద నాన్న జైపాల్ రెడ్డి గారు. మరి కాంగ్రెస్ లో సీనియర్ లీడరు, మంత్రిగా పనిచేసిండు, సో అనేక నిర్ణయాలు చేసిండు. సో ఇక మరి ఆయన ఒక పొలిటికల్ కెరియర్, ఆయన ఒక పెయింటరు ప్లస్ గోడలకు పోస్టర్లు అంటించేవాడు. రాజకీయ నాయకుల దగ్గర ఆయనకు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది బర్కత్పురలో రేవంత్ రెడ్డి గారికి. సో ఆయన ఈ రాజకీయ నాయకుల దగ్గర ఏమంటారు అసిస్టెంట్ లాగా ఉండేవాడు. ఎవరు, మన యొక్క మల్లు రవి గారు, మన ఈయన పేరేంది, మన నాగార్జున సాగర్ మర్చిపోతే హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర ఏమంటారు చిన్నారెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసేవాడు. పోస్టల్ పోస్టల్ అంటియడం ఇట్లాంటివి చేసేవాడు అన్నట్టు. ఓకే, సో అట్లా ఆ స్థాయిలో ఉన్నాడు. ఏదో ఒక దారి పట్టుకొని పైకి పోవాలి, ఏదో ఒక దారి పట్టుకొని పోవాలి. వీళ్ళ ద్వారా నేను రాజకీయాలకు సో ఏదో ఒక రకంగా పైకి పోవాలని అట్లా ఏ దొరుకుతుంది పోయిండు అన్నట్టు. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలకు పోయిండు. ఏబీవీపీలకు వెళ్ళి ఆడ ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి గమనించాల్సింది, ఈడ బార్డర్లు వీళ్ళదేంది ఇప్పుడు కోస్గి ఇది ఉన్నది కదా కొడంగల్, ఇదంతా ఏంటంటే కర్ణాటక బార్డర్ ఇటు దిక్కు. అటు ఆదిలాబాద్ పోతే అది మహారాష్ట్ర బార్డర్. ఓకే, నిజామాబాద్ ఆదిలాబాద్. సో మీరు చూడండి, బీజేపీ కానీ మత పిచ్చి కానీ ఇదంతా కొంచెం ఎక్కువ ఉన్నది ఎక్కడ ఉంది, ఈ కర్ణాటక బార్డర్లా లేదంటే మహారాష్ట్ర బార్డర్లా. మీరు ఏ ఎన్నికల ఫలితాలను చూడండి, గ్రామ పంచాయతీ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ మీరు చూడండి, బీజేపీకి 1-2 ఏడవుతున్నాయి. గతంలో ఓల్డ్ సిటీలో వచ్చేటి కానీ హైదరాబాద్లో అవి కూడా వస్తలేవు. ఇవాళ ఎక్కడ వస్తున్నాయి, ఆదిలాబాదు, నిజామాబాదు, తర్వాత ఈ కర్ణాటక బార్డర్, ఈ మహబూబ్ నగర్, ఇప్పుడు గింతే గీ మూడే. మిగతా చోట్ల రావు. మిగతా చోట్ల ఉత్తర తెలంగాణ కొంచెం బీఆర్ఎస్ వస్తుంది, దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన వచ్చిన నేపథ్యం, ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా ఈ కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల ఈ యొక్క ఏమంటారు కొంచెం ఈ మతం ఈ బీజేపీ ఇది కూడా ఒకటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అక్కడ కొంతవరకు. ఓకే, ఆ మార్వాడోడు ఎవడోడు అది డిఫరెంట్ స్టోరీ. సో ఆ క్రమంలో ఆయన ఏ దారి పడితే ఆ దారి పట్టుకొని వచ్చిండు. ఏది ఏమైనా సరే ఆయన ఎట్లొచ్చినా సరే అది అన్ని రోజులు టీడీపీలో ఉన్నాడు, కొన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ లకి ఎట్లా వచ్చిండు, ఎవరు వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఎట్లా వచ్చినా గానీ కాంగ్రెస్ మంచిగానే ఉండే. కానీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఈ బట్టి అండ్ ఉత్తమ్ అమ్ముడుపోడు బీఆర్ఎస్ కి అట్లనే గట్టి వాయిస్ లేకపోవడం వల్ల మనం ఎంత కొట్లాడినా బూడిదలో వచ్చిన పన్నీర్ అయింది. సో రేవంత్ రెడ్డికి ఉన్న వాయిస్ వల్ల అది కాంగ్రెస్ కు 5% ఫెచ్ అయిందేమో. సో కానీ ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ కంటూ కప్పుకున్నావు, కాంగ్రెస్ సీఎం ఉన్నావు, కాంగ్రెస్ లో పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నావు. కాబట్టి నువ్వు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతాలనే ఇంప్లిమెంట్ చేయాలంతే. నీ సొంత కవితం చెప్తా అంటే ఊరుకోరు కదా. దానికి అధిష్టానం ఉంటుంది, కాంగ్రెస్ కు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఉంటాడు. కాబట్టి
ఒకవేళ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక 2%, 5% ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కానీ మొత్తం ఈయన చెప్తేనే ఆడ నిర్ణయాలు జరిగే స్థాయిలో రాష్ట్ర స్థాయిలో లేదు, దేశ స్థాయిలో లేదు. అంతెందుకు రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డికి కానీ, నల్గొండకి కానీ, లేకపోతే ఇంకా ఏవైనా ఒక బలమైనటువంటి కాంగ్రెస్ ఉన్న ఈవెన్ మన యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళ అనుమతి లేకుండా సీఎంను బొమ్మని చూద్దాం. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఒక ఆయనకు టికెట్ ఇవ్వమని చూద్దాం. అర్థమైందా? ఈయనకు టికెట్ ఇచ్చిండు మన ఎంపీకి, ఆయన పేరేంది, చామల కిరణ్ రెడ్డి. ఎంత యుద్ధమైంది? ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డిని మునుగోడులో అడుగు పెట్టనియాడు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ, ఆయన ఎంపీ నియోజకవర్గం ఆయన. అర్థమైందా? సో కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏది అనుకుంటే అది వీక్తా అని అనుకుంటే అది భ్రమ. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే, ఆ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే, ఉత్తమ్ రెడ్డి లేకపోతే నల్గొండ జిల్లాలు కానీ ఆ ఖమ్మం జిల్లాలు కానీ కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవదు. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్తే ఆడ ఓట్లు పడుతున్నాయి ఎవడని అనుకుంటే భ్రమ భ్రమ భ్రమ. ఓకే, సావుకు పోతారు, మంచికి పోతారు, చెడుకు పోతారు, అక్కడ ప్రజల్ని పట్టించుకుంటారు, అక్కడ నాయకులని సమస్యలు తీరుస్తారు. అక్కడ ఏ టు జెడ్ చూసేది ఆ కోమటిరెడ్డి. నల్గొండలో అయితే కోమటిరెడ్డి, ఆ ఉత్తమ్ రెడ్డి, లేకపోతే నల్గొండ వాళ్ళు ఎవరెవరు ఏరియాలను ఆడ జానారెడ్డి, ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అక్కడ లోకల్ లీడర్లు బలంగా ఉన్నారు కాబట్టి అవి గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి వల్ల కాదు కాదు కాదు. అదనంగా ఒక 2-3% ఓట్లు ఏమన్నా ఆడైతే ఆడైనాయేమో కానీ రేవంత్ రెడ్డి బీసీలకు టికెట్లు ఇచ్చిండు. జిహెచ్ఎంసీలో ఇట్లా పోటీ చేపిస్తే ఒక్కడికి గెలవలే. భూములు అమ్ముకొని వాళ్ళు ఇద్దరు రెడ్డిలు పైసలు పెడితే వాళ్ళిద్దరు సొంతంగా గెలిచారు. అదేంది మందముల పరమేశ్వర్ రెడ్డి, ఇంకో ఆయన పేరు మర్చిపోతే. సో ఇది పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా టాలెంటెడ్ అయితే, ఓకే, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన శక్తియుక్తులు అన్ని వాడి, ఓకే, ఒక కరీంనగర్ లోకల్లో కానీ, నిజామాబాద్లో కానీ, సిద్దిపేటలో కానీ, ఓకే, గజ్వేల్లో కానీ ఒక 4 గెలిపిమనండి చూద్దాం. ఎక్కడేం లేని దగ్గర ఏదైనా మొలికిస్తే అక్కడ నేను ఒప్పుకుంటా ఆయన టాలెంట్ ఉందని. అన్ని ఉండి వాళ్ళు లోకల్ ఉన్న వాళ్ళు కష్టపడి చేస్తే ఆయన ఏం చేసినా అంటే ఎవడొప్పుకుంటాడు? ఎవడొప్పుకోడు. అర్థమైందా? సో ఏది ఎంపీ ఎన్నికలలో 16 సీట్లు వస్తాయి అన్నాడు. వచ్చినాయా? 8 వచ్చినాయి. మిగతా 8 ఎందుకు వీక్నాయి? బలహీన అభ్యర్థులు టికెట్ ఇచ్చిండు. ఈడ నిజామాబాద్ మధుయాష్కి గౌడు, అక్కడ పొన్నాం ప్రభాకర్ గౌడు ఇద్దరు అమ్ముడు కాంగ్రెస్ ని చంపారు. ఆడ లోకల్ ఉన్న బీఆర్ఎస్ కి బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయి కాంగ్రెస్ ని ఆడ నిజామాబాద్ బలహీనం చేసి ఆ కరీంనగర్ బలహీనం చేయడం వల్ల బీజేపీ అలా ఆడ ఎక్కడేం లేని దగ్గర అక్కమ్మగుడి దిక్కు అన్నట్టు అయిపోయింది. ఎక్కడేం లేకపోతే తుమ్మ చెట్లే, ఆముదాల చెట్లే, వట వృక్షాలు కనిపిస్తాయి కదా, అలా పరిస్థితి తీసుకొచ్చారు. అది కాంగ్రెస్ కి కంచుకోట లెక్క ఉన్న కరీంనగర్ ని నిజామాబాద్ లోకల్ గ్రామీణ ప్రాంతాలన్నీ మళ్ళా రూరల్ అంతా కాంగ్రెస్ కి ఉంది. కానీ అర్బన్ లో ఈ కాంగ్రెస్ ఓట్లు, బీఆర్ఎస్ ఓట్లు అన్ని ఆ బీజేపీకి పంపిస్తారు వీళ్ళు కలిసి. ఎందుకంటే బలహీన అభ్యర్థులను టికెట్లు ఇచ్చి. అయినా సరే రేవంత్ రెడ్డి ఆయన నేనే చేస్తున్నాను అనుకుంటే అది భ్రమ. ఓకే, ఈ లీడర్లు అందరు వెళ్ళిపోతే ఏముండదు. ఒక సీతక్క, తర్వాత ఒక మన పేరేంది, ఆమె పేరు వరంగల్లో, మన పేరు మర్చిపోతే. సో వాళ్ళనే గెలుస్తున్నది. వాళ్ళు వెళ్ళిపోతే ఆ ప్రాంతాలు మన పట్టణకి వెళ్ళిపోతాయి. సో అది పరిస్థితి. దండే యాదగిరి. థ్యాంక్ యూ బ్రదర్. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. ఓకే, కఠినమైన నిర్ణయాలు తీసుకో. పేద సామాన్యుల బతుకులు మార్చే ప్రయత్నం చేయి. ఓకే, మనది కుల మత వివక్ష లేకుండా చేయి. ఈ రిలీజియస్ హార్మోన్లు లేకుండా ఇన్ని దేశాలు తిరుగుతున్నప్పుడు ఆ దేశాలు ఎట్టున్నాయో చూసి వస్తున్నావు. కాబట్టి అందులో ఒక 50 నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఒక 20-30% అని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి కదా. కాలక్షేపం చేస్తే గలవదు కదా, మరి మార్పు రాదు కదా. మరి కొట్లాడిన దానికి అర్థం లేదు కదా. సంక్షేమ పథకాలు ఒకటి ఇస్తే మన బతుకులు మారే కదా. కేసీఆర్ కూడా ఇచ్చింది కదా చిల్లరా, అది కాదు కదా, అంతకంటే ఎక్కువ కావాలి కదా. నా కాలం మీద నేను నిలబడేటట్టు చేస్తే అది గొప్పతోని. చిల్లర ఇస్తే నువ్వు ఇచ్చినంత సేపు తింటా, నువ్వు బంద్ చేసిన రోజు మళ్ళీ అడుక్క తింటా. అట్లుండవద్దు కదా. నా అంతా నేను సంపాదించుకునే స్థాయికి నన్ను తీసుకురా. కాబట్టి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ చేయి. పైసలు అత్యంత పేదవాడికి ఇయ్యి, నేను వద్దంటలేను. అది కూడా టెంపరీ ఇయ్యి. వాడిని పేదవాడు ధనవంతుడు చేసేదాకి, ధనవంతుడు కాకపోయినా ఒక మిడిల్ క్లాస్ వచ్చేదాకా చేసేదాకి. మిడిల్ క్లాస్ వచ్చినాక వానికి ఇవ్వాల్సిన అవసరం లేదు.
సో ఎర్రా కృష్ణకుమార్ సూపర్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. పట్టెపు సుధాకర్ అన్నగారు వి లైక్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఎందుకు ఇంటర్నెట్. సో రోషన్ ఖాన్ అంతే కదా, రోషన్ ఖాన్ మీరు సూపర్ సార్, బత్తాయి గాళ్ళకి అర్థం కాదు సార్. ఏం అన్ని అర్థమైతాయి బ్రదర్. వాళ్ళకి ఏంటంటే మన దగ్గర దోసుకున్న సొమ్ముని వాడు వాళ్ళకి వాట్సాప్ చిల్లర వస్తాడు. వాడు ఎవడో ఉంటాడు ఢిల్లీలో, వాడు ఢిల్లీ ఏమంటారు ఈ ఐటీ సెల్ అంటారు, బీజేపీ ఐటీ సెల్. వాడి నిర్ణయిస్తున్నాడు ఏది వైరల్ చేయాలి, ఏది ఎట్లా ఏం చేయాలి, ఎవరి మీద ఎంత చెత్త నింపాలి, ఇవన్నీ వాడు చెప్తాడు. వాడు చెప్తే వీడు పోస్ట్ పెడితే వీనికి ఎన్నో పైసలు ఇస్తారు. ఈడ పేడ్ బ్యాచ్ అంతా కలిసి ఇట్లా మన దగ్గర దోసుకున్న సొమ్ములకి వెళ్ళి ఈ మీడియా ఐటీ సెల్ ని, ఈ మీడియాని మెయింటైన్ చేసి పొద్దుగాలు వేస్తే ఇక ప్రాపగండా నడిపిస్తారు. ఇక్కడ బిట్ కట్ చేసి అది ఇక రాహుల్ గాంధీ పప్పు అంటాడు, లేకపోతే మోడీ ఇట్లా అన్నారా అంటే వాళ్ళకి నచ్చిన బిట్ కట్ చేసి చెత్త నింపుతారు. కానీ ఇప్పుడు ప్రజలు ఒకప్పుడు ఈ సోషల్ మీడియాకి ఇంత అలవాటు కానప్పుడు వాడు మీడియాను కంట్రోల్లో పెట్టుకొని అట్లా చేస్తే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు ప్రజలు చాలా అవేకన్ అయిపోయారు, ఏది తప్పు రైట్ గ్రహిస్తున్నారు. ప్లస్ దాని కౌంటర్ గా చెప్పే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు చేసినట్టుగా ప్రాపగండా చేస్తే చెల్లుతలేదు. ఇప్పుడు ఎవ్వరు అనకముందే కదా ప్రియా చౌదరి లాంటి ముండల్ని పొద్దుగాలేసి తిడుతున్నారు. సో ఒకప్పటి లెక్క లేదు సోషల్ మీడియాలో. ఇప్పుడు బ్యాలెన్స్, ఇప్పుడు వాళ్ళ దుష్ప్రచారాలను గుడ్డిగా ఇష్టమైనట్టు చెప్తామంటే వాడు ఇంటలేడు. గుడ్, దట్ ఈస్ గుడ్. పట్టెం సుధాకర్, థ్యాంక్ యూ. సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. లాస్ట్లో కూడా ఉందన్నమాట. చాలా ఉన్నాయి. సురేష్ మన ఏమంటున్నారు? నిన్న జగిత్యాలలో పెద్ద తప్పు జరిగింది బ్రదర్. అరే లోకల్ గా ఉండి సీనియర్స్ గౌరవించకుండా నాటకాలు చేస్తా ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ వాడు బీజేపీ కనిపించడం జరుగుతుంది. చూద్దాం బ్రదర్, జగిత్యాల అనేది ఒక డిఫరెంట్ సినారియో. మన ఆయన సీనియర్ లీడర్, ఆయన పేరేంది మర్చిపోతుంది. సో ఆయన జీవన్ రెడ్డి. సో జీవన్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చిండ్రు. ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిండు తప్ప మిగతా ఒక్కటి కూడా గెలవాలి. మరి ఏం చేయమంటావు? మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తాడా? అతి నిజాయితీ పనికి రాదు, అర్థమైందా? ఫస్ట్ గెలవాలి, ఏ దారన్న పట్టుకుని గెలవాలి. గెలిచినాక ఇక అలా ఎంత మంచి చేస్తావు ఎంత చెడు చేస్తావు అనేది తర్వాత ముచ్చట. పైసలతోటి రాజకీయం అయిపోయింది. ఆ రోజులు కాకుండా ఒకప్పుడు ఆయన ఎవరు ఖమ్మంలో ఆయన పేరేంది, ఆయన సినిమా వస్తుంది కదా, అట్లాంటి వాళ్ళు ఒకప్పుడు ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. చంద్రబాబు నాయుడు దాన్ని నాశనం చేసిండు, ఆ వ్యవస్థని. పైసల రాజకీయం చేసిండు. దాని తర్వాత కేసీఆర్ ఇంకా వరస్ట్ చేసిండు. ఇలా చిన్న సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ అన్నిటికీ పైసలు ఖర్చు పెట్టి పైసలు వస్తేనే గెలిచే స్థాయికి తీసుకొచ్చారు. అంటే పైసలు ఉన్నోడి పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చారు. మరి అన్నప్పుడు ఏం చేయాలి? మరి పైసల రాజకీయం చేసినప్పుడు మరి గద్దల దగ్గర తీయాలి, పెద్దోళ్ళకి మంచి రాబిన్ హుడ్ లాగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అట్లా చేయకపోతే వాడు గెలుస్తున్నాడు. ఎంత టాలెంట్ ఉన్నోడైనా ఇవాళ పైసలు లేనోడు వాడు ఎంత ప్రజా ఇది అదని చెప్పినా గెలుస్తున్నాడు. ఆవిడన్నా నాకు చెప్పు. అడ్డిమారి గుడ్డి చెప్పాల జయప్రకాష్ నారాయణ ఒకసారి గెలిచిండు, మళ్ళీ గెలవమని చూద్దాం. కమ్యూనిస్టులు ఎందుకు చచ్చిపోతున్నారు? బికాజ్ ప్రజలు వాళ్ళు పైసలు పంచే పరిస్థితులు లేరు. సో అన్నప్పుడు నేను నిజాయితీగా ఉంటా అంటే మరి ఏం చేస్తావు? పార్టీకి విధేయుడిగా ఉంటే ఎమ్మెల్సీ వస్తే తీసుకో, కథం. ఎండ్ ఆఫ్ ద డే పైసలు ఖర్చు పెట్టు, గెలిచినాక కొన్ని ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయి. గది ఇప్పుడున్న రాజకీయం నడుస్తున్నది. ఇది ఎల్లకాలం ఇట్లుంటుందా? ఉండకపోవచ్చు. ప్రజలు చైతన్యం అయిపోయి దీనివల్ల మనకే నష్టం జరుగుతుందని గ్రహిస్తే, ప్రజలు చిల్లర తీసుకోకపోతే, పైసలు ఖర్చు పెట్టడం అవసరం లేకపోతే మళ్ళీ మంచి రోజులు వస్తాయి కావచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న ఫేజ్ అయితే ప్రజలు పైసలు తీసుకొని ఓట్లేస్తున్నారు అన్నప్పుడు వాడు వంచినప్పుడు నువ్వు వంచాల్సి వస్తున్నది. పంచకపోతే నీకు ఓట్లేస్తలేరు. మనం ఏం చేయలేం దానికి. ఓకే, కాబట్టి ఆయనకు పార్టీని పట్టుకొని ఉంటే ఉండని, లేదు నువ్వు పైసలు గంతేందుకు కూడా. ఇప్పుడు ఆయన జీవన్ రెడ్డి గారికి అంత టాలెంట్ ఉందనుకుందాం, ఇండిపెండెంట్ గా పోటీ చేయ. ఇప్పుడు ఆయన ఒక ఆయన ఉండే ఆదిలాబాద్ లో, సిర్పూర్లో, ఆయన పేరు మర్చిపోతే, బీఆర్ఎస్ లో ఆ టికెట్ రాలేదని కాంగ్రెస్ లో ఫస్ట్ బీఆర్ఎస్ లో ఉండే, అంతకుముందు కాంగ్రెస్ లో లేదని గుర్తులేదు. సో ఆయన బీఆర్ఎస్ లో టికెట్ రాకపోతే బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచిండు. గెలిచినాక మళ్ళీ తీసుకున్నాడు కేసీఆర్. జో జీతా వై సికందర్, అర్థమైందా? కాబట్టి నువ్వు ఆ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ పోటీ. ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది టికెట్ రాలే. ఇవాళ ఇండిపెండెంట్ గంతమందికి గన్ను ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ లో టికెట్ రాలే.
రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచారు. ఇక వీళ్ళు లేకపోతే గెలవలేని పరిస్థితి ఉంది అంటే ఏం చేస్తాడు? ఏ పార్టీ వాడైనా కళ్ళకి అద్దుకొని తీసుకుంటాడు. నెక్స్ట్ టైం వానికి గెలిచే అవకాశం ఇవ్వనుకుంటే వానికి టికెట్ ఇస్తాడు. పైసలు ఖర్చు పెట్టుకొని గెలిచే అవకాశం వానికి ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాడు పార్టీ గెలవాలి, వాడికి ప్రభుత్వం ఉండాలి, వాడు పరిపాలన చేయాలని ఉంటుంది వాళ్ళకి. ఏ పార్టీ వాడికైనా ఉన్నప్పుడు నీ గెలిచే సత్తా ఉంటే తప్పకుండా నిన్ను ఆదరిస్తారు. బీజేపీకి ఎవడు గతి లేడు కాబట్టి వాడు ఎవడొచ్చినా తీసుకుంటాడు. కాంగ్రెస్ అట్లా లేదు కదా పరిస్థితి. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఆయన నిజంగా పార్టీ సిద్ధాంతం ఐడియాలజీ మీద ఉంటే అట్లనే పట్టుకొని ఉంటే మరి రేవంత్ రెడ్డినో రాహుల్ గాంధీనో ప్రసన్నం చేసుకుంటే చిన్నదో పెద్దదో పదవి ఇస్తారు, అయిపోయింది. ఇక నాకు టికెటే కావాలి, ప్రత్యక్ష పాలిటిక్సే ఉంటా, నేను ఎమ్మెల్యేగాను ఇంకోటి ఎంపీగా ఉంటా అంటే మరి అందుకు తగ్గట్టుగా నీకు శక్తియుక్తులు ఉంటే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేసుకో, లేకపోతే వేరే పార్టీలకు పోయి పోటీ చేసుకో. సింపుల్. సురేష్ మణి, ప్రస్తుతం ఏది ఏమైనా కూడా రాజకీయ వ్యభిచారం చేస్తుంటారు సోదరా. అదే బ్రదర్, నేనేమంటున్నా, రాజకీయం ఏం చేయాలి? దోపిడి మీదనా, ప్రజల యొక్క సంపద దోసుకోవడం మీదనా? ఇది కాదు కదా. కాంగ్రెస్ వాడు 2 ఐఐటీలు పెట్టిండు, నువ్వు 4 పెట్టు. వాడు ఒక్క నాగార్జున సార్ కట్టిండు, నువ్వు 4 కట్టు. నేను వారికంటే మంచిగా చేసిన అని చెప్పు. నీకు చెప్పి నువ్వు చేసింది నిజం అనిపిస్తే ఓటేస్తారు కదా, అయిపోయింది. గతంలో ఇట్లనే ఉండే కదా. ఇంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు అద్వానీ ఒక రథయాత్ర చేసిండు కానీ వాళ్ళు మొత్తం దేశాన్ని అమ్ముకొని తినలే కదా, మొత్తం నాశనం చేయలే కదా. ఎంత కొంత మంచిగా చేసే ప్రయత్నం అన్న చేశారు కదా. వాజ్పేయిని తిడతలేం కదా. సో అంటే నువ్వు దేశం మీదకి, ప్రజల మీదకి 1% కూడా ప్రేమ లేకుండా 24 గంటలు దోసుకోవడానికి అది వ్యాపారమా? ప్రజల సొమ్ముని ప్రజలకు ఖర్చు పెట్టమని ప్రజలు ఆడ ఒక 5 ఏళ్ళకి అది అవకాశం ఇచ్చారు. నువ్వు మంచిగా చేయకపోతే, నువ్వు వాళ్ళ కోసం మంచిగా చేయకపోతే ఇంకొని పెడతారు. ఎందుకంటే అందరు వైపు చట్టసభలో కూర్చోలేరు కాబట్టి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తారు. ఆ ప్రతినిధి వాళ్ళ కోసం పనిచేయాలి కానీ అక్కడ నేను కూర్చుండే పెడితే వీళ్ళ సంపదంతా దోసుకొని వీళ్ళ భూములను దోసుకోవడానికి నేను అక్కడ కూర్చుండే పెట్టలే కదా. నేను ఇంత పెట్టుబడి పెట్టి గెలిచి మళ్ళీ ఇంతకు 10 రెట్లు దోసుకుంటా అంటే అది వ్యాపారమా? కానీ ఇలా పోలీసులను పెట్టినాం. పోలీసులతో ఏం వ్యాపారం చేస్తాం? ప్రజల్ని కాపాడడానికి ఒక ఏర్పరచుకునే వ్యవస్థ. ప్రజలకు ఇచ్చే ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళ జీతాలు ఇస్తున్నాం, వాళ్ళకి వాహనాలు ఇస్తున్నాం, వాళ్ళకి గనులు ఇస్తున్నాం. ఇలా ఏం వ్యాపారం చేస్తావు నువ్వు? ఇది వ్యాపారమా? ఇది ప్రజల రక్షణ మనకు వ్యాపారమా? మరి అన్నప్పుడు నువ్వు ప్రజల మీద ప్రేమ లేకుండా దోసుకోవడానికి ఎట్లా వస్తావు? ఎందుకు వస్తావు? కాదు కదా. నీకు నిజంగా పైసలే కావాలంటే వ్యాపారం చేసుకో. ఎవడొద్దన్నాడు? ప్రజల బతుకులతో వ్యాపారం చేస్తానంటే కలవదు కదా. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే 24 గంటలు ఈ మతం ఎందుకు? నీకు మతమే అంత ప్రాధాన్యం ఉంటే ఒక చిన్నజీఆర్ గారి లాగానో, ఒక చాగంటి గారి లాగానో, ఇంకోటి లాగానో ఒక మఠాధిపతిగా, ఒక పీఠాధిపతిగా నువ్వు వాడవాడు శంకర మఠం అని పెట్టుకున్నాడు, ఇంకోటి ఏదో మఠం అని పెట్టుకున్నాడు, నువ్వు కూడా ఒక మఠం పెట్టుకో. వాడోడు వీడోడు తెచ్చి వాళ్ళ నల్లదనాన్ని తెల్లదనం చేస్తారు, నీకు పైసలు ఇస్తారు, నీ కాళ్ళు మొక్కుతారు. వాడోడు బాబా అని పెట్టుకున్నాడు, పెట్టుకో. లేదు గుడి కట్టుకో, గుళ్ళ పూజారిగా కదా నీ మత ధర్మ ప్రచారం చేసుకో. నువ్వు కూడా సన్యాసం పెట్టుకో, నువ్వు 3 త్రిదండాలు పెట్టుకో, 5 దండాలు పెట్టుకో, పంచదండి ఈడవాడు కిషన్ రెడ్డి లౌడల రెడ్డి అని పెట్టుకో, గుండు సంజయ్ లౌడల సంజయ్ అని పెట్టుకో. నువ్వు ప్రజాప్రతినిధి అంటావు. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ముస్లింలకి క్రిస్టియన్లకి వాడు ఎంపీ కాదా? వీడు కరీంనగర్లో ఉన్న ముస్లింలకి ఎంపీ కాదా? కరీంనగర్లో హిందువుల కోసం వీడేం చేసిండు? బండి సంజయ్ గాడు. ఆడ నిజామాబాద్ ఉన్నటువంటి హిందువుల కోసం వాడేం చేసిండు? గుండు అరవింద్ గాడు. వాళ్ళ అయ్యా జీవితాంతా కాంగ్రెస్ లో ఉన్నాడు కదా, డి శ్రీనివాస్. హిందువుల బతుకులు ఎవడు మార్చిండు చెప్పునే నాకు. పోనీ వాడు హిందువుల కోసమే అవతరించిన అంటుండు, పొద్దుగాలేసి హిందుత్వం అంటుండు. హిందువుల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపియండి, హిందువుల కోసమే కేంద్రం నుంచి ఒక ప్రాజెక్టు తీసుకురండి. వాడు పసుపు బోర్డు అన్నాడు. ఇప్పటివరకు ఏదైనా ఉన్నదా? చూపెట్టరు. ఏదన్నా దాని కార్యాలయమో, దాని భవనమో, దాని ఫోటోనో ఏదైనా ఉంటే పంపించండి. ఇవి వద్ద సమస్యలు, ఇవి లేవా ప్రజా సమస్యలు? దీని మీద ఏనాడు చర్చ ఉండదు. హిందూ ముస్లిం, వాడు బన్ అంట, వీడు ఇంకోటంట. ఏంది ఇదా ప్రజా సమస్యలు? ఇవి వెరీ అన్ఫార్చునేట్. హిందువులను కొట్టాలి, హిందువులను చంపాలి, ఇక ముస్లింలు చేసారని ప్రచారం చేయాలి. ఎన్ని చేస్తారా ఈ లంగ రాజకీయము? ఒక్క విచారణ జరగదు. We don't tolerate this nonsense. రాజేష్ మామిడిపల్లి, ఈ బీజేపీ ప్లాన్లు అన్ని విఫలమవుతున్నాయి కాబట్టి గదే ఇక లాస్ట్కి ఏం చేస్తారు? ఇవన్నీ విఫలమైతే బాంబులు పెడతారు. పుల్వామా, పహల్గాము, ఇంకోటి. కానీ ఏది పెట్టినా
ఇవన్నీ జరుగుతలేవు బ్రదర్. నువ్వు ఫేర్ ఎలక్షన్ జరిగితే ఈ సర్ అనే పేరు మీద యొక్క ఓట్లు చీల్చకపోయి ఇట్లా చేయకపోతే, ఇవి మోసం చేయకపోతే, నువ్వు ఎన్ని చేసినా వాడు గెలవడు. 70 ఏళ్ళలో ఎప్పుడు గెలవలేదు, ఇప్పుడు కూడా గెలవడు. వాడు మోసం చేస్తున్నాడు. ఆ యొక్క 20% అక్కడ ఈ మత విద్వేషాలు రేపు 20% అట్లో ఇట్లో ఓట్లు వస్తే మిగిలిన 15 నుంచి 20% వాడు మోసం చేస్తున్నాడు. 20% కూడా రాని దగ్గర వాడు వస్తలేడు. మీరు రాసి పెట్టుకోరు. ఓకే, అది పంజాబ్ కావచ్చు, వాడు నేల కిందికి రాసి తలకి ఏది ఎట్లా రాసుకున్నా వాడు అది పంజాబ్లో వస్తలేడు, తమిళనాడులో వస్తలేడు, ఓకే, కేరళలో వస్తలేడు, తెలంగాణ నెత్తినోరు కొట్టుకున్నా వస్తలేడు, ఆంధ్రప్రదేశ్లో వాడు రాలేదు. వీడు పొత్తు పెట్టుకొని వాడికి 2 సీట్లు ఇచ్చిండు, లేకపోతే ఆ 2 సీట్లు కూడా రావు. జనసేనకి 2 సీట్లు రావు, బీజేపీకి 2 సీట్లు రావు. అక్కడ ఉన్నది 2 పార్టీలు, టీడీపీ ఒకటి, ఈ యొక్క ఏది మన యొక్క ఈ వైసీపీ. వానికి వైసీపీ వానికి తక్కువ రాలేదు, 40% ఎన్నో వచ్చినాయి. వీడు మిగతాయి కొన్ని మోసం చేసి ఇట్లా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లేదు. అట్లని మీరు ఓటింగ్ శాతం తీయండి. బీజేపీకి ఏడపాడైంది, చాలా రాష్ట్రాలు లేదు. వెస్ట్ బెంగాల్ అయితే వాడు చేయని కథలు లేవు. వాడు రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసుకొని వాడు ఏదో కమ్యూనిటీ పోయి అక్కడ బహిరంగ సభ పెడితే జనాలు రాక క్లోజ్ స్టేడియంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి జనాలు అక్కడ లోకల్లో రాకపోతే వాడు యూపీ నుంచి బీహార్ నుంచి జనాల్ని రైల్వేస్ తీసుకొని వచ్చి, గుజరాత్ నుంచి రైల్వేస్ తీసుకొని వచ్చి జై మోడీ హరహర మోడీ వాడు చేయని కథలు చేయలే. 7 విడతలు పెట్టి మోసం చేసి అన్ని చేసినా వాడు గెలవలే. అంటే వాడు ఎంత మోసం చేసినా ఓకే 20% కంటే తక్కువ ఓట్లు ఉంటే వాడు గెలవడు. ఎందుకంటే అంత మోసం చేయలేరు. 40% ఓట్లు మోసం చేయడం సాధ్యం కాదు. చేస్తే దొరికిపోతారు. కాబట్టి అట్లో ఇట్లో మతం పిచ్చి లేపో ఏదో రకంగా 20% తెచ్చుకుంటే మిగిలిన 20% మోసం చేసి వద్దామని వాడి కుట్ర. అందుకే దక్షిణాదిలో వాడు వస్తలేడు. ఆ లింగాయతులకి వీరశైవులకు మధ్యలో ఒకసారి కొట్లాట పెడితే అది ఆ కులం పేరు మీద ఒక కులం వాళ్ళు మొత్తం గుద్దితే అప్పుడు వచ్చిండు కర్ణాటకలో. తర్వాత మళ్ళీ వస్తలేడు. వీని 40% వీని ద్రోహము వీని అన్ని చూసి ఆ కులపోళ్ళు కూడా వీనికి సహకరిస్తారు. ఎవడు ఎత్తలేడు, ఏ కులపోడు ఎత్తలేడు. సో అందుకని కర్ణాటకలో దెంగిపోయాడు. అర్థమైందా? సో కాబట్టి వీడు ఏడున్నాడు, ఏడలేడు. ఉత్తరాదిలో కూడా మోసం చేసి గెలిచినాడు. కాంగ్రెస్ అందరినీ సిబిఐడి బెదిరించి, ప్రతిపక్ష పార్టీలు అందరినీ బెదిరించి వాని దగ్గర జాయిన్ చేసుకుంటే జ్యోతిరాజ్ సింధియా అని, ఆడ ఎన్సీపీని, ఆడ శివసేనని అందరినీ, ఆడ అస్సాంలో ఆడవాడు శర్మని, ఆ యొక్క వీళ్ళందరినీ బీజేపీలో సిబిఐడి బెదిరించి చేసుకుంటే మాత్రం కనిపిస్తున్నది, వచ్చినట్టుగా అనిపిస్తున్నది. ఇవి కూడా సిబిఐడి మోసం చేయకుండా, వాడు సర్ పేరు మీద మోసం చేయకుండా ఫేర్ ఎలక్షన్ చేస్తే వాడు ఎక్కడా గెలవడు. అది వానికి కూడా తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే 400 సీట్లు వస్తాయో మాకు అన్నాడు. 300 కూడా రాలే. కనీసం గవర్నమెంట్ ఫామ్ చేయడం కావాల్సిన 275 కూడా రాలే. అర్థమైందా? సో ఇప్పుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మద్దతు తీసేస్తే పోతాడు. వానికి వీనికి ఇండియా కూటమికి వానికి మధ్యలో 20 సీట్ల తేడాతోటి, 16 సీట్ల తేడాతోటి. అర్థమైందా? వాడు అంటే ఇంత మోసం చేస్తే నీ పరిస్థితి ఉందంటే మీరు ఫేర్ ఎలక్షన్ జరిగితే ఏ పరిస్థితి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోమని కోరుతున్నా. మీడియాని కంట్రోల్లో పెట్టుకొని వాడు అట్లా దుష్ప్రచారం చేస్తున్నాడు. అంతే కథలు పడుతున్నాడు. సో ఈ బీజేపీ ప్లాన్లు అన్ని విఫలమవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీరు సరదాగా ఒక రీల్ చేయవచ్చు కదా బ్రదర్. పాటకి డాన్స్ వేస్తూ అలాగా వీధిలోని కళాకారుని నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో ఒకసారి రామ్ గోపాల్ వర్మ మీద పాట రాసి పాడారు. ఒక పాట లేదా ఒక దృశ్యం, ఒక రీల్ చేయండి బ్రదర్. ఇది ఆనందకరమైన విషయము. మీలోని కళాకారుని చూడాలని లేదు బ్రదర్. మనకి విషయ విశ్లేషణ తప్ప మనకి. సో రాజేష్ మాడు అయిపోయింది బ్రదర్. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హిందూ ముస్లిం కూడా కరెక్ట్ బ్రదర్. ప్రజలు రియలైజ్ అవుతారు, వాళ్ళ ప్రయారిటీస్ మారినాయి. ఓకే, వాళ్ళ డే టు డే సమస్యలే వాళ్ళకి ప్రధానం అయిపోయినాయి. ఈ మతం అనేది ఓల్డ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఈవెన్చువల్లీ చూడండి, ఈ మతం మనం ఏ రూట్స్ నుంచి వచ్చినామో, ఏ జంతువులు, ఏ పక్షులు, మెజారిటీ లక్షల సంవత్సరాల వరకు ఎట్లున్నామో మళ్ళీ అదే స్థాయికి చేరడానికి, ఆ నేచురల్ స్టేటస్, ఆ ఒరిజినల్ ఫామ్ రావడానికి దూరం లేదు. ఎందుకంటే మతం పేరు మీద మంచి కంటే కూడా అబ్యూజే ఎక్కువగా జరుగుతూ ఉంది అనాదిగా. ఓకే, కాబట్టి మళ్ళీ ఈ మతం అనే కాన్సెప్ట్ ఓల్డ్ కాన్సెప్ట్ గా పోవడానికి దూరం లేదు. ఓకే, మతం అనేది ఒకప్పుడు మా తాత మొక్కు ఉండేవాడు అని చెప్పుకునే రోజులు దూరం లేవు. సింపుల్. నేను మతం ఏది అంటే నేను మనిషిని అనే రోజు దూరంలో లేదు. సింపుల్.
ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హిందూ ముస్లిం కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చింది. మీరు చూస్తూ ఉంటే ఉదంతాలు హిందూ పార్టీ అని చెప్పుకున్న నాగబాబు ఈ అబ్బాయిని, ఎందుకంటే అక్కడ హిందువుల నుంచే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది కదా బ్రదర్ ఈ దీని మీద, ఈ కోవా బంద్ మీద. కాబట్టి ఇప్పుడు ఆయన రియాక్ట్ కాలేదనుకో నాగబాబు, హిందువుల ఓట్లు దూరం అవుతున్నాయి కదా వీళ్ళకి. అర్థమైందా? ఆలోచించి వాళ్ళు రాజకీయం చేస్తారు. సో కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతాలు ఉన్నోడు అన్నిసార్లు మాటలు మార్చాడు. ఏ ఎండకు గొడుగు పట్టుకోడు, ఒకటే గొడుగు పట్టుకుంటాడు, ఎండ వచ్చినా వాన వచ్చినా. అర్థమైందా? ఊసరవేలు లెక్క మాటలు మార్చాడు. వాని సిద్ధాంతం లేదు కాబట్టి, వానికి పదవే సిద్ధాంతం కాబట్టి ఇప్పుడు గాంధీని మొక్కుతాడు వాడు మోడీ, గాంధీని చంపిన సావర్కర్ని మొక్కుతాడు. ఇప్పుడు వానికి ఏం సిద్ధాంతం ఉన్నట్టు నువ్వు చెప్పు నాకు. అంటే చంపిన సిద్ధాంతమే ఉంది కానీ వానికి గాంధీని మొక్కేటోళ్ళ నుంచి కూడా కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ వానికి డిఫేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి గాంధీని కూడా మొక్కుతాడు. అర్థమైందా? నేను ఎక్కడికి పోతే అక్కడ ముస్లిం కే సాత్, బోరా ముస్లిం కే సాత్ మేరా సాతీ హే ఏదో చెప్తాడు కదా, బుద్ధిస్టులతోటి నాకు సాతీ హే అని ఎందుకంటాడు? ఎందుకంటే మనకి గెలవడానికి అందరు ఓట్లు కావాలి. వాడు రాజాసింగ్ ఏమంటాడు? వాడు ఓల్డ్ సిటీలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ ముస్లిమ్స్ కూడా ఉంటారు కదా, మేము రాజకీయాల కోసం అట్లా మాట్లాడతాం అని అంటాడు. ఎందుకంటే మనకి వీళ్ళ ఓట్లు కూడా కావాలి అట్లా. సో ఎండ్ ఆఫ్ ద డే వాడికి పదవి కావాలి, దోసుకుండు కావాలి, మిగతాదంతా డ్రామా. అట్లా తయారయ్యారు. నాగబాబుకి అబ్బాయిని పిలిపించి కోవా బన్ను తిన్నాడు. ఉత్తర భారతదేశంలో మహమ్మద్ దీపక్ అనేది ఎలా ఉందో మనం చూసాము. ఇంకా మొన్న బైంసాలో బీజేపీ టికెట్ రానివాడు ఇండిపెండెంట్లు పోటీ చేసి హిందూ ముస్లిం బాయ్ కరెక్ట్ బ్రదర్, గుడ్, దట్ ఈస్ గుడ్. ఓకే, ప్రజలు మారుతున్నందుకు, అది ముఖ్యంగా హిందువులు మారుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తీవ్రవాదుల యొక్క ఉచ్చుల నుంచి బయటకు వస్తున్నందుకు చాలా సంతోషం. నిన్న ఏది ఒక వీడియో షేర్ చేసినాం, వాళ్ళు ఎవరు లవ్ జిహాద్ అని చెప్పి ఈ బజరంగ దళాలు కట్టెలు పట్టుకుని పోతే ప్రజలు తంతున్నారు వాళ్ళనే, వాడు మళ్ళీ కట్టెలు తీసుకొని ఉరికిపోతున్నారు. దట్స్ గుడ్ థింగ్, గుడ్ థింగ్. ఓకే ఓకే, సో ఎవరు రవి బానత్, హలో రాజ్పూడ గారు, నమస్తే. నమస్తే బ్రదర్. ఎవరు వహీద్ ఉద్దీన్ ఏమంటున్నారు? ఈవీఎంలు ఉంటే బీజేపీ గెలుపు ఉండే, కానీ బ్యాలెట్ పేపర్ కదా. అది కూడా అది లోకల్ ఎలక్షన్స్ ఏంటంటే బ్రదర్ వహీద్ ఉద్దీన్, అది ఈ యొక్క స్టేట్ ఎన్నికల కమిషనే నిర్వహిస్తుంది ఈ చిన్న చిన్న ఎన్నికలు అన్నట్టు. అసెంబ్లీ పార్లమెంట్ మాత్రమే కేంద్ర ఎన్నికల కమిటీ ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉంటది కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు ఇక్కడ అధికారులను మార్చడము ఇవన్నీ తక్కువ అన్నట్టు. ఈ యొక్క కేంద్రంలోకి ఉండదు ఈ లోకల్ బాడీస్ ఇవన్నీ. ఒకటి. రెండోది బ్యాలెట్లు కరెక్ట్. సో గతంలో ఏంటంటే ఈవీఎంలని లోపల మిషన్లతోటి రిప్లేస్ చేసినో లేదో నాకు డౌట్, కానీ ఈవీఎంలను ఎత్తుకుపోయేటోళ్ళు స్టార్టింగ్ లో ఈవీఎంలను ఎత్తుకుపోయేటోళ్ళు. కానీ ఒక స్థాయి తర్వాత ఏంటంటే ప్రజలు దొరకబడతారు కాబట్టి ఈ కొత్తగా సర్ అనే కాన్సెప్ట్ తెచ్చి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ అని ప్రతిపక్షాల ఓట్లు చెల్లకుండా చేయడము, వీళ్ళ ఫేక్ ఓట్లు యాడ్ చేసుకుని ఇది చేసి మోసం చేసి ఇట్లా ఇప్పుడైతే ఇది చేస్తున్నారు. ఈవీఎంలలో మోసము అనేది అది కరెక్ట్ గా ఇప్పటివరకు అయితే ప్రూవ్ చేయలేకపోయినాము. సో చట్ట ప్రకారం అయితే. కానీ ఏది ఏమైనా సరే అభివృద్ధి అనేది ఏ దేశాల్లో కూడా ఈవీఎంలు వాడతలేరు, అది యూరప్ కానీ అమెరికా కానీ. కాబట్టి మన దేశంలో కూడా లేట్ అయినా సరే రిజల్ట్ మెల్లగొచ్చినా సరే కానీ మరి యొక్క బ్యాలెట్లే పునరుద్ధరిస్తే బెటర్ ఏమో. సో అప్పుడు కాంగ్రెస్ తెచ్చింది అది, ఎందుకంటే లేట్ అవుతుంది ఇవన్నీ ఎత్తుకుపోతుండ్రు ఈజీ ఉంటుందని తెచ్చారు. కానీ దీన్ని ఇట్లా అబ్యూజ్ చేస్తారని మనం అనుకోవాలి కదా. కాంగ్రెస్ చాలా చట్టాలు తెచ్చింది, ఇప్పుడు అవన్నిటిని అబ్యూజ్ చేస్తున్నారు. ఉపా చట్టాలని, ఈ 498 కేసులని, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టాలని, పోక్సో చట్టాలని, ఇవన్నీ రాజద్రోహం చట్టాలను తీసేయాలి. చాలా ఉన్నాయి రిఫార్మ్, కొట్లాడుకొని రిఫార్మ్ చేసుకోవాల్సిన ఎవడొచ్చినా సరే. సో టైం పడుతుంది. కరెక్ట్ బ్రదర్ సురేష్ మన్నే. బీజేపీ అనేది ఒక మత విద్వేషం మీద మాత్రమే పట్టుకున్నది. వాళ్ళకి ఒకసారి ఆ మతం పేరు మీద అయితే ఒకసారి ఓట్లు పడ్డాయి. ఇక అది ఎందుకు పడ్డాయి? అది కాంగ్రెస్ మీద వ్యతిరేకతనో లేకపోతే కొంతమంది అందులో కరప్షన్ ఉండడం వల్లనో ఎందువల్లనో ఒక మార్పు కోసం ఓట్లు పడ్డాయి. ఇక ఒకసారి మతం పేరు మీద ఉత్తర భారతదేశంలో కొంత మతం ఉన్నది. ఎందుకున్నది అంటే
ఎక్కువ వేరే దేశాల నుంచి ఎక్కువ దాడులు జరిగింది. 3 దిక్కుల నీళ్లు ఉన్నాయి కాబట్టి అది ఒకటే దిక్కు ఉన్నది కాబట్టి అక్కడ నుంచి అనేక దేశాల వారు, ముఖ్యంగా ముస్లిం దేశాల వారు వచ్చి దండయాత్రలు చేయడం అనేక సార్లు జరిగినాయి కాబట్టి అక్కడ ఈ యొక్క అభద్రతాము, ఆర్మీలకు ఎక్కువ పోవడము, ఈ మతము ఇది అనేది జర ఎక్కువ ఉన్నది నార్త్ ఇండియాలో రిలేటివ్లీ. ప్లస్ చదువుకోని వారి సంఖ్య కూడా ఎక్కువ ఉంది. ఓకే, సో ఆ క్రమంలో అది ఒక్కసారి వర్కౌట్ అయింది. కానీ ఎల్లకాలం అట్లా వర్కౌట్ కాదు కదా, వాళ్ళ డే టు డే ప్రజా సమస్యలే వాళ్ళకి ముఖ్యం కదా, ఎంత నార్త్ ఇండియా అయినా సరే. సో కాబట్టి ప్లస్ ఈ సోషల్ మీడియా, ఈ టెక్నాలజీ వచ్చినాక ప్రజలు విషయాలని ఎంత చదువుకోని వాళ్ళకి కూడా అర్థమవుతున్నది విషయాలు. కాబట్టి ఒకప్పటిలాగా లేవు పరిస్థితులు. ఓకే, చేంజ్ అవుతుంది. దట్స్ ఎ గుడ్ థింగ్. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కింద మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు బ్రదర్, దక్షిణాదిలో రాదు. ఏ రాష్ట్రంలో వస్తుందో నాకు చెప్పు, దక్షిణాదిలో రాదు. సో ఇంకోటి, మీరు చెప్పిన విధంగా మోడీ గారు చేసిన లత్కోర్ మాటలు, మోసాలు చెప్పిన విద్యావంతులు చాలా తెలివిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. అందుకే అంటున్నా, నేను ఏ దానం చేయకున్నా సరే విద్యాదానం చేయాలి. చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫీజు లేకపోతే కట్టాలి, లేకపోతే చదువు చెప్పాలి, చదువుకోమనాలి, చదువుని ఎంకరేజ్ చేయాలి. 15 లేదా 16 చదవాలి అంతే. నువ్వేం చదువుకున్నాక నువ్వే పనైనా చేసుకో, కానీ చదువు. ఇది మనం చేయగలిగితే అనేక మార్పులు మనం చేయగలుగుతాము, అనేక ఎంటర్ప్రీనియర్స్ని తయారు చేయగలుగుతాము. మన ఒక అభివృద్ధి చెందిన దేశంగా, రాష్ట్రంగా మనము తీర్చిదిద్దగలుగుతాం. చదువే ఏకైక మార్గం, అన్ని సమస్యలకు పరిష్కారం. సర్వరోగ నివారణ జిందా తెలిసిమాత పెన్సిలిన్ ఏదో అనేటోళ్ళు కదా, అట్లా అన్ని సమస్యలకి పరిష్కారం చదువు ఒక్కటే. మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి, చదువుకున్న వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏ పని చేస్తున్నాడు, వాడిని ఎవడు మోసం చేస్తున్నాడు, ఎవడు మోసం చేస్తలేడు, వాని దగ్గర ఎవ్రీథింగ్ మీరు ఒక చదువుకున్నవాడిని అబ్జర్వ్ చేయండి. థింగ్స్ మొత్తం మారిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వల్ల ఎంటర్ అయ్యాడు. ఇక్కడ వాడు స్వార్థం కోసం రాజకీయాలు చేస్తాడు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అదే ఇంతకుముందు చెప్పినట్టు, సో ఈ చంద్రబాబు నాయుడే బతిలాడుకొని, ఎందుకంటే అప్పుడు జగన్ కూడా మోసం చేసి జగన్ గెలిపించిండ్రు అనేది ఉండుంటది. సో కాబట్టి ఇప్పుడు జగన్ ఉంటే మమ్మల్ని కాల్చి రాసి రంపాన పెడుతున్నారు. బీజేపీకి జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా దే డోంట్ కేర్. ఓకే, రాష్ట్రంలో వాళ్ళ మూటలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్టుంటే చాలు, ఎవడున్నా సరే దే డోంట్ కేర్. ఓకే, కానీ వీళ్ళు బతిలాడుకొని రఘురామకృష్ణరాజును పంపి పండేటోళ్ళని వండబెట్టి అన్నిగా వాడిని బతిలాడుకొని అట్లా ఇట్లా చేసి ఆ ఈవీఎంల ద్వారా మోసం చేసుకొని గెలిపించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ యొక్క ఆయనకు అధికారం లేకపోతే ఉండలేడు, అన్నం లేకపోయినా ఉండగలుగుతాడు, ఇంకేం లేకపోయినా ఉండగలుగుతాడు, కానీ అధికారం లేకపోతే ఉండలేడు చంద్రబాబు నాయుడు. సో అది పరిస్థితి. సో కాబట్టి అట్లా నడుస్తున్నది. బీజేపీకి దే డోంట్ కేర్, చంద్రబాబు నాయుడు ఉంటావా, జగన్ ఉంటావా, ఇద్దరు మేము చెప్పినట్టు వింటారు, ఇద్దరు మాకు పైసలు ఇస్తారు, మేము తెచ్చిన ఏ బిల్ అయినా ఇద్దరికి కడతారు. ఎందుకంటే ఇద్దరు దొంగలే. ఓకే, వాడు దోసుకున్నాడు, ఈడు దోసుకుంటాడు, అంతే. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఏమంటారు, ఒక బ్యాక్వర్డ్ థాట్ ప్రాసెస్ ఉంది ప్రజల లోపల. చైతన్యం ఒకప్పుడు ఉండే, బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు, కానీ ఎందుకో చైతన్యం చచ్చిపోయింది. మేకల సుదర్శనం అంతే. నమస్తే అన్న, మీ వల్ల చాలా చాలా తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సాధ్యమిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. అయిపోయినాయి కామెంట్స్. ఓకే, ప్రతి అంశం మీద యాక్చువల్ నేను మున్సిపాలిటీ ఎన్నికల మీద పూర్తిగా మంచిగా విశ్లేషిద్దాము. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం, ఏ పట్టణంలో ఎట్లాంటి ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది, అక్కడ ఉన్న ప్రజల ఆలోచన విధానం ఏంది అని మాట్లాడదామని నేను అనుకున్నా. కానీ మళ్ళీ నేను ఆమె చూపట్లేదు కదా, ఆ వీడియో చూసినాక నాకు అరే ఈ లంజముండ మళ్ళా స్టార్ట్ చేసిందని నేను మళ్ళీ ఇది మాట్లాడడానికి వచ్చిన. సో ఇది చూపెడతా, నేను ఏం మాట్లాడే ఎందుకు నాకు కోపం వచ్చిందో చూపెడతా. ఏమని అంటలేను నేను, తులసిని అంటలేను, మన ఈ ప్రియా చౌదరి గురించి. అడ్డంగా దొరికిపోయిన దొంగను పట్టుకోవడానికి పోలీసు వస్తే ఆ పోలీసుని చూసి ఈ దొంగే నువ్వే దొంగ అని చెప్పి గట్టిగా అరిచాడంట. సేమ్ ఈమెలాగా. ఇది చూసి నాకు ఇది నాకు. సో ఏమంటున్నారు బ్రదర్ రాజేష్ బాబు, ఏదో తప్పు చేశారు బ్రదర్ ఈ బీజేపీ వాళ్ళు, అందుకనే మనుషులను చంపడానికి కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి అట్లా ఉన్నారు బ్రదర్. వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ దోపిడీ కోసం ఎవరు చంపుతారు? మీరు బాపనలను చంపరు చూడండి, ఆర్యులను చంపరు చూడండి,
శూద్రులను చంపుతారు. నాటి నుంచి నేటి జంతు బలు చేసేది అది వేరే లెక్క. జంతు బలి కాకుండా నరబలు చేసేవారు ఎవరిని? బీసీ ఎస్సీ ఎస్టీలని. ఇంకా చాలాసార్లు చెప్పిన, బ్రిటిష్ వాడు ఏ చట్టాలు తీసిండు, అలా ఏ బ్రాహ్మణ స్త్రీ జోగిని కాలేదు, దేవదాసి కాలేదు. సో కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు లేదా ఈ దేశంలో ఉన్న మూలవాసులు అందరినీ ఈ ఆర్యుడు శూద్రులు అనేసిండు. వాడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తెలియదు కాబట్టి స్త్రీలను కూడా శూద్రులు అన్నాడు అన్నట్టు. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు ఎవరిని చంపేటాడు? శూద్రులను చంపేవాడు. కాబట్టి వాడు మీరు ఏ దాడిని చూడండి, పుల్వామా చూడండి, పహల్గామ్ చూడండి, ముంబై దాడులు చూడండి, ఏ దాడిని చూడండి, ఎవరు చచ్చిపోయాడు? ఒక్క బ్రాహ్మణుడు చచ్చిపోయాడా? నాటి నుంచి నేటి వరకు చచ్చిపోయేది బీసీ ఎస్సీ ఎస్టీలే. ఎవడన్నా ఒక్కడు బాపనోడు చచ్చిపోతే వాని పేరు మీద సినిమాలు వస్తాయి, వాడు పెద్ద హీరో అయిపోతాడు. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది చచ్చిపోయినా వాడి సినిమా కాదు కదా. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది కదా, ఆమె బాపనామె. ఓకే. సో ఆ యొక్క బుందేల్ఖండ్ అనేది ఉత్తరప్రదేశ్లో, అప్పుడు మరాఠా సామ్రాజ్యంలో ఉండే ఉత్తరప్రదేశ్లో చిన్న వెనుకబడిన ప్రాంతము, అదొక సామ్రాజ్యం. ఆమె పక్కకే ఆమె సైన్యాధ్యక్షుడైన మీర్ బక్షీద్ ఉంటుంది. ఇంకో పక్కకి ఆమెను కాపాడడానికి తన ప్రాణాన్ని తన ప్రాణాన్ని బలిచ్చినటువంటి ఒక దళిత మహిళ ఉంటది, జజ్జరీబాయ్. వాళ్ళ మీద సినిమాలు రావు. ఏది ఈ యొక్క మొత్తం 1857 సిపాయిల తిరుగుబాటుకి మొత్తం నేతృత్వం వహించిన ఆయన చివరి మొఘల్ రాజు అయినటువంటి బహదూర్ షా, ఆయన మీద సినిమాలు రావు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి మీద వస్తాయి, ఎందుకంటే బాపంది కాబట్టి. అర్థమైందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేంటి మంగళ్ పాండే మీద సినిమాలు వస్తాయి, ఎందుకంటే ఆడవాడు బాపనోడు కాబట్టి. మిగతా ఎంతమంది చచ్చిపోయినా రావు. చంద్రశేఖర్ ఆజాద్ మీద సినిమాలు రావు. అర్థమైందా? సో ఒక సిస్టమేటిక్ వివక్ష పీష్వాల మీద వస్తాయి, ఎందుకంటే వాడు బాపనోడు కాబట్టి. ఏది ఆ యొక్క మరాఠా సామ్రాజ్యం, అదేంది పానిపట్లు గినిపట్లు, ఆడెవడో వందల వేలలో ఒకడు వాడు అన్యాయం చేసి వాడు చచ్చిపోతే వాడి మీద వస్తాయి, బాపనోడి మీద. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ ఓకే గొప్పవాడు, నేను అప్రిషియేట్ చేస్తా. కానీ ఆయన కంటే ఎక్కువ కొట్లాడిన వాళ్ళు ఎవరు ఎంతో ఉంటారు బీసీ ఎస్సీ ఎస్టీలు, వాళ్ళ మీద రావు. గురజాడ అప్పారావు బాపనాయన, బాపనోడు ఏం తుమ్మినా దక్కినా వస్తాయి. ఆ పద్మ అవార్డులు వస్తాయి, చూడండి మొన్న తీయండి. వాళ్ళు ఎక్కువ మంది బాపనోళ్ళే ఉంటారు. ఇప్పటికి మీరు ఏదన్నా తీయండి, ఏ జడ్జిలల్లా, కీలక స్థానాల్లో, గుళ్ళె పూజారులు, మఠాధిపతులు అంతా బాపనోళ్ళే. ఈ లాస్ట్కి సినిమా ఇండస్ట్రీలలో కూడా మొత్తం వాళ్ళే అయిపోయారు. సింగర్లు తీయండి, బీసీ ఎస్సీ ఎస్టీలు సింగర్లు నాకు రికగ్నేషన్ ఉండదు. కనీసం బ్యాంకుల అప్పులు కూడా ఇయ్యారు చక్కగా. ఈ సిస్టమేటిక్ వివక్ష నాటి నుంచి నేటి వరకు జరుగుతుంది. దీన్నే మనవాదం అని మనం కొట్లాడుతా ఉన్నాం, నెత్తిన వరకు కొట్టుకుంటున్నాం. సో ఏదో తప్పు చేశారు బ్రదర్ ఈ బీజేపీ వాళ్ళు, అందుకే మనుషులను చంపడానికి, అదే శూద్రులను మాత్రమే చంపుతారు, ఆర్యులను చంపరు. చంపడానికి వందల మంది ప్రయాణించే ఫ్లైట్లు లేవు. ఏమైనా చేస్తారు వాళ్ళు, ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఆయన బిపిన్ రావత్ని లేపేసారు. సో లేపేస్తున్నారు. టిఫిన్ రావద్దు, సరిపోతాడు. ఇంకా వాళ్ళ రక్తంలోనే ఉంది బ్రదర్, వాళ్ళకి మానవత్వం అనేది లేదు ఈ ఆర్యులకి. ఓకే, వాడికి అధికారము దోపిడీ ఉండాలి, వాడు మాత్రమే బాగుండాలి. మిగతా వాళ్ళందరూ వాడు చెప్పినట్టు వినాలి. వాడు చెప్పిన అన్ని స్టోరీలు తీయండి, దేవతలు, రాక్షసులు, అసురులు ఇదంతా ఓడు. అసురులు అన్నా, రాక్షసులు అన్నా, ఇక్కడ మూలవాసులు శూద్రులు. వాడు గొప్పవాడని వాడు అనుకుంటాడు. వాడు గొప్పవాడు, వాడు పైన ఉండాలి. దేశంలో భూదేవిని పక్క పెట్టుకున్నాడు, శ్రీదేవిని పక్క పెట్టుకున్నాడు. శ్రీదేవి అంటే సంపద, భూదేవి అంటే భూమి. ఈ రెండు మన దగ్గర పెట్టుకోవాలి. ఇట్స్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్. దెర్ వాజ్ నో శ్రీదేవి, దెర్ వాజ్ నో భూదేవి. సో టిఫిన్ రావద్దు, సరిపోతాడు. ఇంకా మహారాష్ట్ర అతను పవార్ చనిపోతాడు. ఎవరినైనా లేపేస్తాడు. విచారణలు ఉండయి. లాజికల్ క్వశ్చన్ అడగొద్దు, అడిగితేనే దేశద్రోహి. ఇండియాలో అంటే వేరే దేశం పో, వేరే దేశం నుండి ఇడికి రా, ఇది వాళ్ళ లెక్క. అహ్మదాబాద్ ఫ్లైట్ కూలిపోయినప్పుడు కూడా ఒక ప్రముఖుడు ఉన్నాడు, కరెక్ట్ కదా. మోడీ కింద హోంమంత్రి, అతని పేరు కళ్యాణ్ సింగ్. ఏదో అతను చనిపోతాడు ఇలా, అప్పుడు అంటే సరే. ఈ కాలంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే బ్రదర్, దేని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది నాకు చెప్పండి. పుల్వామా దాడి మీద ఎందుకు జరిగిందా? జరగలేదు. పహల్గామ్ ఎందుకు వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, మళ్ళీ వచ్చినోడు ఎంత మంచిగా వెళ్ళిపోయాడు, మరి వచ్చేటప్పుడు వాడు ఏడికెళ్ళి వచ్చిండో చెప్తలేరు, పోయేటప్పుడు ఎట్లా పోయిండో చెప్తలేరు. పార్లమెంట్ దాడి జరిగింది, దాని మీద ఇప్పటివరకు విచారణ జరగలేదు. అన్ని ఆధారాలు ఉండి ఆ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనే దాని మీద ఆ కారు బాంబు పెట్టిన ఆ యొక్క అది దాని బైక్ అదేదో ఉందో ఆ బైక్ దాని పేరు మీద ఉన్నదని ఆధారం ఉన్నా కానీ
కోర్టుల ద్వారా దాని ఏం లేదని తీర్పులు ఇప్పిస్తారు. వెరీ 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 అన్ని వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకొని మొత్తం నాటి నుంచి నేటి వరకు నాశనం చేస్తూనే ఉన్నారు. మనకు ఆధారాలతో ఉన్నాయి. ఆయన అయితే ఎస్ఎఫ్ ముష్రిఫ్ గారు వీళ్ళ యొక్క మొత్తం నెట్వర్క్ ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు, ఏం చేస్తారు, RSS లో ఎన్ని విభాగాలు ఉన్నాయి, మొత్తం ఆయన పుస్తకాలతో సహా రాసి ఆధారాలతో పెట్టినా కానీ తీర్పులు ఇస్తలేరు. ఎందుకంటే జడ్జిలను కూడా చంపుతారని భయం. వెరీ అన్ఫార్చునేట్. సురేష్ దమకన్ అదే బ్రదర్ రాజేష్ మామిడిపల్లి బ్రదర్, అది ఆర్యులు మన దేశానికి వచ్చి అది నాశనం చేస్తున్నారు. ఎట్లా వీళ్ళని గెట్ రీడ్ ఆఫ్ చేయాలనేది అది ఆలోచించాలి. ఎందుకంటే అదృష్టవశాత్తు ఆ స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ వీళ్ళ యొక్క 70 ఏళ్ళు వీళ్ళ అధికారం దూరం ఉంచడం కొంత బెటర్ అయింది. ఈ మాత్రమే అభివృద్ధి జరిగింది. కానీ వీళ్ళని ఎట్లా మనము చేయాలనేది ఇక ఆలోచించాలి. ఇది రాజేష్ మామిడిపల్లి 2019 సమయంలో అగ్ని పార్టీ ఎమ్మెల్యే ఒకడు మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది బ్రదర్. మార్చి సోనీ అనే మహిళని నరేంద్ర మోడీ హింసించాడంట. పార్లమెంట్ లో చెప్పారు. అతను గొలుసులతో కట్టేసి మరీ హింసించాడు. ఈ విషయం చాలా మంది భద్రతగా ఉన్న అప్పుడు IPS అధికారులు కూడా చెప్పారు. సాక్ష్యాలతో సహా వచ్చాడు. మరి ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది? అప్పుడు డిలీట్ చేశారా ఏమో, మీరే చూడండి. అదే బ్రదర్, అదే ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చింది కదా, ఆ ఫైల్స్ వచ్చినాక ఇక ఒక్కొక్కటి రిలేటెడ్ గా వస్తున్నాయి. సో మేకల సుదర్శనం, ప్రవీణ్ పగడాల గారు ఆరుడైతే బ్రతికి ఉండేవారు. అదే బ్రదర్, ప్రవీణ్ పగడాలది మెయిన్ గా ఆ కేంద్ర లెవెల్లో చంపడానికి కారణం నాకున్న అంచనా గానీ నాకున్న సమాచారం కంటే కూడా అంచనా ఇద్దాం. సో అంచనా ప్రకారం ఆయన ముఖ్యంగా మహారాష్ట్రలో అట్లనే మధ్యప్రదేశ్ లో గిరిజనులని క్రిస్టియానికి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా ఓటు బ్యాంక్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గిరిజనులని మేము యొక్క హనుమాన్ లాకెట్లు ఇచ్చి మేము హిందూ ఓట్ల కింద, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి సో వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్స్ అందినాయి. అక్కడ లోకల్ లీడర్స్ వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి ఇతను మనకి ఇట్లా నష్టం చేస్తున్నాడు, ఈ యొక్క ఇది కన్వర్ట్ చేస్తున్నాడు. సో ఇది మనకి అన్ని రకాలుగా నష్టం అని అమిత్ షా అంటే ఆయన నిర్ణయించి ఇక ఆయన ఎవరెవరికి ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు చిరంజీవి ఎవడోడో అది ఇక ఒక నెట్వర్క్ తోటి చేసిండ్రు అనేది నాకున్న అంచనా ప్రకారం. ఇది ప్రవీణ్ పగడాలు. మసూద్ ఖాన్ నమస్తే అన్న. నమస్తే బ్రదర్. సో అదే మిత్రులారా, ఆ క్రమంలో ఇదేం మాట్లాడుతుంది ఇందాం. ఓకే, ఈ ప్రియా చౌదరి ఎంత గలీజ్ ఉంటుంది చూద్దాం. అదేంటి సామాన్యుడు కోవా పన్ను తినవా? మత దర్శనంలో తీసుకొస్తావా నువ్వు? తినో, మర్యాదగా తిను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? చెప్పండి మిత్రులు, మీ దండం పెడతా, మీకు కాలు మోపుతా. ఎవడు ఉంచి నీ కోబాబా నమ్మిని లంజమడి చూపెట్టినట్టు చెప్తున్నట్టు ఎవడు ఉంచిండు, ఏడ ఉంచిండో చూపెట్టు. ఏ షాప్ కన్నా పోదాం. ఓకే, ఎవరినన్నా తీసుకుపోయి ఎవడు ఉంచిండు, ఎవడు ఉంచంగా వీడియో తీయర్రి, వాళ్ళకి తెలియకుండా తీయర్రి, లేకపోతే మీరు ఒక వీడియో చేయకుండా పోయి చూసి చెప్పండి. ఎవడు ఉంచుతాడు, ఎందుకు ఉంచుతాడు? వాడు అమ్ముకునేటోడు 10 మందికి అమ్ముకోవాలనుకున్నాడు, వాడు ఎందుకు ఉంచి అమ్ముతాడు? కామన్ సెన్స్ ఒక మాట్లాడితే కొంచెమన్నా నిజంగా దగ్గర మాట్లాడాలి కదా. ఎక్కడన్నా ఉంచి అమ్మంగా మీరు ఎక్కడన్నా చూసిర్రా ఈ భూమి మీద? నేనైతే చూడలే, ఏ దేశంలో చూడలే. పేద దేశంలో చూడలేదు, ధనిక దేశంలో చూడలేదు. ఆఫ్రికా లాంటిదే ఆడ శుచి శుభ్రత లేకపోవచ్చు, ఈగలు వాళ్తుండొచ్చు, ఆడ పక్కకి మోరి వాడుతుండొచ్చు, కానీ అని ఉంచంగా మీరు ఎప్పుడన్నా చూసిర్రా? నేనైతే ఏ దేశంలో చూడలే. ఇస్లాం పుట్టినటువంటి ఆ ఇస్లామిక్ దేశంలో కూడా చూడలే. నేను చెప్పిన తప్ప అయితే నా అన్వేషి ఎన్ని దేశాలు తిరిగిండు? ఆడ ఆమె తెలుగు యాత్రి అని ఎన్ని దేశాలు తిరుగుతుంది అమ్మాయి. ఆమె పేరుంది వాండరింగ్ విత్ పెయింట్ గరిమా బక్షి. అట్లా చాలా మంది ఉన్నారు ట్రావెలర్స్. అడగండి, ఇన్ని దేశాలు తిరిగింది కదా అయ్యా. మీరు ఏ దేశంలో బండి మీదనో ఇంకో ఫుడ్ మీద ఉంచి ఇయ్యంగా మీరు ఎక్కడైనా చూసిర్రా? అడగండి. పోనీ ఇండియాలో అయినా సరే ఏ గల్లీలకు తీసుకోతారా, ఏడి తీసుకోతారా, చార్మినార్ సందులకు తీసుకోతారా చూపెట్టండి. ఈ లంచముండా ఉంచకపోతే దీని మీద ఉంచాలి అందరు కలిసి. అంటే నేను ఏమంటున్నా, నువ్వు ఒక 50 ఏళ్ళు ఉంటావో 60 ఏళ్ళు ఉంటావో, ఏం పుట్టిందే నీకు సాగుకు? నీ అమ్మ నువ్వు ఇంత వయసు వచ్చింది మీద, దీనికి మొగుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. సో ఏం పుట్టింది? ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తావు? నీ పోనీ ఎవడన్నా ఉంచినట్టుగా నీకన్నా ఆధారం ఉంది, వీడియో ఉంటే కంప్లైంట్ చేయి, పోలీసు వాళ్ళకి చర్యలు తీసుకుందాం.
అదే నువ్వు ఒక నువ్వు జర్నలిజమే చేయలేదు, జర్నలిస్ట్ అని ఎట్లా చెప్పుకుంటావు? ప్లస్ అట్లా అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తావు? ఎవడుంచిండో తీసుకురమ్మంటున్నాయి కదా. మేము అట్లా నిజంగా ఎవడని తప్పు చేస్తే చర్యలు తీసుకుందాం. అది హిందూ అయినా ముస్లిం అయినా తందాం, వానికి లోపలేద్దాం, మేము వద్దంటలేం కదా. కానీ ఏ ఆధారం లేకుండా నువ్వు ఒక ఫాల్స్ ప్రాపగండా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నీ రాజకీయం కోసం తప్పుడు ప్రచారం చేస్తానని ఎందుకు కూరుకుంటాం? నీకు ఓట్లు కావాలంటే వాడు ఉన్న పార్టీ కంటే నువ్వు ఎక్కువ కట్టు, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు, నీకు ఓటేస్తారు కదా. అంతేగాని ఇట్లా అబద్ధాలు చెప్తా అంటే ఎందుకు కూరుకుంటాం? రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతా, డీజీపీ గారు, తెలంగాణ పోలీసు మిత్రులారా, ఆమె ఎవడుంచిండో చూపెట్టకపోతే ఆమెను వదిలేదు లేదు. ఎవడుంచిండో ఆ పర్టికులర్ వ్యక్తిని మాత్రమే కంప్లైంట్ చేయండి ఒకవేళ నిజంగా ఉంచితే. కానీ నిరాధారంగా ఒక జాతి మొత్తం మీద, ఒక రెస్టారెంట్ ఇండస్ట్రీ మీద ఆమె అవాకు చెవాకులు పేలుతా అంటే ఆమెను లోపల వారేయాల్సిందే. దయచేసి చర్యలు తీసుకోమని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను హిందువునయ్యా, తిను మరి ఎవడుంచిండే లంజం ఉండా, ఎవడుంచిండే సిగ్గులేని లంజే. మాట్లాడడానికి అర్థం ఉండాలి కదా. ఇంకా నోరు తెరుచుకొని అర్థతుంది అది చెప్పేది అబద్ధం చెప్పుకుంటా అంటే ఎంత ప్రాపగండా ఎట్లా చేస్తారో మీరు ఆలోచించండి మిత్రులారా. వెరీ అన్ఫార్చునేట్. మేడారం జాతరలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి మస్కా జర్నలిజం చేస్తూ అడ్డంగా దొరికిపోతే మొత్తం అందరూ ఇప్పుడు తిరగబడితే దాంట్లో నుంచి ఒక రియలైజేషన్ లేకుండా ఇప్పటికీ ఇలాంటి అడ్డగోలు మాటలు ఈమె ఎలా మాట్లాడగలుగుతోంది? ఈమెకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చాలా ఏళ్ల నుంచి ఈమె పదే పదే పెద్దగా అరిచి పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పింది. ఆ అబద్ధాలని లక్షల మంది నమ్మారు. అవి పర్సనల్ ఇష్యూస్ కి, ఫ్యామిలీ ఇష్యూస్ కి సంబంధించినవి కావడము, లేకపోతే సెలబ్రిటీస్ లైఫ్స్ కి సంబంధించినవి కావడం వల్ల వాటిని లైట్ తీసుకున్నారు. ఈమె ఏం చెప్తే అవి నిజమేనేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈమె దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి తీసుకెళ్లిపోతే జనం తిరగబడ్డారు. కానీ ఈమె మాత్రము తను చేసిన తప్పులు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. ఈమె తయారు చేసిన జర్నలిస్ట్లే ఇప్పుడు అక్కడ మస్కా జర్నలిజం చేశారు. దీని మీద ఏపీ గవర్నమెంట్ మినిస్టర్స్ స్పందించారు. నేషనల్ మీడియా పెద్ద ఎత్తున దీని మీద రియాక్ట్ అవుతోంది. కానీ ఇప్పటికీ ఆశ్చర్యకరంగా తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఎందుకు స్పందించట్లేదు? మేడారం జాతర తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తే ఆ మేడారం జాతరలోకి వేరే మతస్థులు ఎవరూ రాకుండా గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది అనే అతిపెద్ద అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని ఈమె చెప్పింది. దాన్ని కనీసం ఖండించలేదు ఇప్పటిదాకా. ఈ మస్కా జర్నలిస్టుల మీద ఏ చర్య తీసుకోలేదు. సో దీన్ని ఎలా చూడాలి? ఎందుకు గవర్నమెంట్ సైలెంట్ గా ఉంది అనేది ఇక్కడ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బన్నులు అమ్మేటటువంటి వ్యక్తులు అక్కడ బన్నులు అమ్ముకుంటున్నారు. బన్నులు అమ్ముకుంటుంటే తేజస్వి మీడియా వెళ్లిపోయింది. అక్కడ అందరూ కూడా అమాయకుల్ని ఏదో చేసేశారు. బడుగు జీవుల మీద పడిపోయాలని మీరు మాట్లాడుతున్నారే, కొన్ని సాక్ష్యాలు నేను మాట్లాడతాను. అన్య మతస్థులు ఎవరో అక్కడికి రావద్దు అనేటటువంటిది గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్. అలాంటి ఎక్కడ పెట్టాను చూపెట్టండి. ఎక్కడుంది? ఏ మతం వాడైనా ఎక్కడికైనా రావచ్చు. ఎక్కడ చూపెట్టండి. నన్ను మసీదులకు రావద్దని ఎప్పుడు అన్నాడు? ఇక్కడ ఎక్కడైనా నన్ను చర్చిలకు రావద్దని ఎవడు అంటాడు? ఎవ్వడు అంటలేడు. ఇంకా రమ్మని పిలుస్తున్నారు, ఎవ్వడు అంటలేడు. అట్లా ఏ మతస్థుడైనా ఏది గుళ్ళకి రావద్దని ఎవడు అంటాడు? ఎవ్వడు అనట్లేడు. అన్ని అబద్ధాలు. పొద్దుగా లేస్తే ఫేకు. ఊర్లలో అయితే అది పీరీల పండుగ, ఉరుసు అంటారు. ఉరుసు అంటే పీరీల పండుగ, అదే మొహరం అంటారు కదా, దాన్ని పీరీల పండుగ అంటారు ఊర్లలో. సో చాలా మంది మనం ఈవెన్ V6 కానీ అన్నిట్లో వీడియో చూపెట్టారు కదా ఏ ఊర్లలో. సో హిందువులు ముస్లిమ్స్ అందరు కలిసి చేసుకుంటారు పండుగలు. ఊర్లలో అయితే కందులని దర్గాల బాబా ఉంటాడు కదా, అక్కడ ఎక్కడైతే అతన్ని ఏ బాబా, అక్కడ ముస్లిం బాబా, సూఫీ బాబా ఎవరైతే ఉంటారో వాళ్ళని క్రిమేషన్ చేస్తారు కదా, దాన్ని దర్గా అంటారు. ఆ దర్గా అక్కడ అది వాళ్ళు అనుకునే కోరికలు తీరుతాయని చెప్పి ఈ యొక్క మేకను బలిస్తారు. అది ఏమంటారు, కందులు చేస్తున్నారు అంటారు. సో అట్లా ఏది హిందువులు ముస్లిమ్స్ హిందువులు ముస్లిమ్స్ కూడా చాలా అక్కడ ఫేమస్ హిందూ దేవాలయాలకు చాలా మంది వస్తారు. సో అట్లా ఏం లేదు అక్కడ. ఇక్కడ అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది అంతే. ఎవరిని అట్లా డిస్క్రిమినేట్ చేయరు. అట్లా ఎక్కడ రూల్స్ లేవు. అట్లా అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు.
ఇప్పుడు అదేంటి కడపల ఏదో ఫేమస్ దర్గా ఉంటది, హిందువులు ముస్లిమ్స్ అందరూ పోతారు. ఎవ్వడు ఏ గుడివాడు ఎవ్వడు ఎంతమంది వస్తే అంతమంది సంతోషపడతారు. అందరినీ ఎవ్వడు డిస్క్రిమినేట్. ఇప్పుడు అమెరికాలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఇది క్రిస్టియన్స్ ఇక్కడ ఉండే తెల్లోళ్ళు ఎంతమంది పోరు? ఎవ్వరేమి అట్లా పట్టించుకోరు. ఈ లంజముండ తిన్నదరక్క అన్ని అబద్ధాలు. భక్తులు వస్తారు. భక్తులు వచ్చిన చోట ఈ ఉమ్ము వేసేటటువంటి ఆహార పదార్థాల మీద ఉమ్ము వేయడం అనేటటువంటిది నిషిద్ధము. ఎవడేసిండే నువ్వు వేస్తే నువ్వు కరెక్ట్, నేను ఒప్పుకుంటా. నువ్వు వేస్తే అది తప్పు అంటున్నావు, ఒప్పుకుంటా. ఎవడేసిండు? లేనిది ఒక ప్రాపగండ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? లేని అబద్ధాన్ని నిజమని నిరూపించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రూల్ లేదు అట్లా. ఓకే, అసలు మీ చిన్నజీఆర్ స్వామి అయితే అసలు సమ్మక్క సారలమ్మ దేవతలే కాదంటాడు. ఓకే, మరి నీకెందుకమ్మా? నువ్వు ఆంధ్రాలో పుట్టినవు, చౌదరివి, నువ్వు టీడీపీ బీజేపీ సంకనాకే దానివి, తెలంగాణలో నీకేం పని? అసలు మీ చిన్నజీఆర్ స్వామి చెప్పినట్టు, మీ తిరుపతి దేవులు చెప్పినట్టు ఈ బాపనోడు ఎవడు కూడా ఈ శూద్ర దేవ గుళ్ళాల పూజలు చేయలేదు అన్నాడు. మీకేం పని? ఎవరో కోయలు ఏదో మొక్కుంటే మీకేం పని? మీకేం అవసరం? అది హిందూ ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి రాలేదని చెప్తుండే కదా చిన్నజీఆర్ స్వామి. అది బ్రహ్మ రాసిండా, బ్రహ్మలోకమా అని అంటున్నాడు కదా. మరి కోయళ్ళు ఎవరో ఏదో మొక్కుంటే మీకేం వచ్చింది? అది మీకెట్లా? మీ సనాతనం ఎట్లా? నీ చెత్త ఎట్లా? అది దొంగ ముండా కొడుకులు ఎట్లా చేసి హిందూ ముస్లిం కూడా పెట్టాలి, హిందువుల ఓట్లు దొబ్బాలి, హిందువుల సంపద దొబ్బాలి, హిందువులను చంపాలి, హిందువులను నలబల్లు ఇవ్వాలి. ఇది వీళ్ళ కుట్ర. మనం చేసేటటువంటి పని నిజాయితీ అన్నప్పుడు భయం ఎందుకు వేస్తుంది? ఇంకొక ప్రశ్న, ఎవరికేస్తుంది? నీకేస్తుంది. నువ్వు భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తున్నావు, నువ్వు విద్వేషాలు క్రియేట్ చేస్తున్నావు. మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అరే లంజముండా, నువ్వు తూకేందుకు చేస్తావు? ఎవడు తూకు చేస్తలేడు, నువ్వు తప్ప. ప్రియా చౌదరి లంజముండ తప్ప ఎవడు భూమి మీద తూకు చేస్తలేడు. అవునా కాదా? చూపెట్టండి, ఎవడు తూకు చేసిండో చూపెట్టాలి లంజ గలీజ్ ముండా. ఏంటి అంటే ఆ జట్కా వ్యవస్థ మీరు పెట్టినా కూడా మేము ఇక్కడ హలాల్ అమ్మినాము అని చెప్పడమే అక్కడ ఉద్దేశము. హలాల్ అంటే దీనికి హలాల్ అంటే తెలియదు. హలాల్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన హలాల్ మాంసం సంబంధించింది, బన్నుకు హలాల్ సంబంధం లేదు. సో అది మిత్రులారా, నేను మెయిన్ గా ఇది చూసినాక నాకు అరే ఈ లంజమండ ఇంకా నోరాపుతలేదని నాకు కోపం వచ్చింది. సో ఆ క్రమంలోనే నేను సీఎం గారికి అట్లనే తెలంగాణ పోలీసు విభాగాలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ ప్రియా చౌదరిని లోపల వారేయండి, అట్లనే ఆ తేజస్వి మీడియాని రద్దు చేసి ఆ దొంగ నా కొడుకులను కూడా లోపల వారేయండి. అప్పుడే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, సో అది మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్. ఓకే, సో ప్రకృతి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ, ఓకే, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.